దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 4వ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుతున్నాను. చూడండి, 4వ కీర్తన మొదటి వాక్యం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. చదివినటువంటి ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు అర్థమగినట్లు బోధిస్తూ ఉండగా, ఆ వాక్యానుసారంగా జీవించాలి అన్న తీర్మానం మన గుండెలో దేవుడు కలుగు చేసి ఆయన సన్నిధిలో బ్రతికే ధన్యతని మనందరికీ అనుగ్రహించును గాక. దేవుని బిడ్డలారా, ఈ సాయంత్రం పూట ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈ పూట కూడా ఒక కొత్త అంశాన్ని మనం నేర్చుకుందాం. సరిగ్గా స్ట్రైట్గా మన పాయింట్లోకి మనం వెళ్ళిపోతే, దావీదు గారి చేత దేవుడు ఒక మాట రాయించాడు ఇక్కడ. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. ఆ మాట అందరూ ఒకసారి అనండి. ఇరుకులో విశాలత కలుగజేసిన వాడవు నీవే. మనం దాన్ని ఎడ చెప్పాలంటే, నా ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. ఇప్పుడు దావీదు గారు ఇరుకులో నాకు విశాలత కలుగు చేస్తావు అంటున్నాడా? చెయ్యొచ్చు అంటున్నాడా? చేసితివి అంటున్నాడా? చేసిన వాడవు నీవే అంటే అర్థమైంది. చేశాడనే చేయలేదనే? చేశాడని. అంటే దావీదు గారు దీన్ని చేసిన తర్వాత పాడినట్టుగా మనకుంది. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే అంటే ఆల్రెడీ నన్ను ఇరుకులో నుంచి విశాలతలో తీసుకొని వచ్చావు అని ఆయన దేవుని స్తుతిస్తున్నట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే దావీదు గారు దేవుని యొక్క మేలులు పొందుకున్న తర్వాత కృతజ్ఞతగా రాసి పాడినట్టున్నాడు ఈ పాట. ఈరోజు మనకి దేవుడు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, బిడ్లరా, ఒక్కొక్క వారం మీరు ఇక మీదట వినే వాక్యాలు చూసి మీరు ఏమనుకుంటారంటే, మన సార్కి మతిపోయింది, మన పాస్టర్ గారికి మెంటలు వచ్చేసింది, ఏందేందో కొత్త కొత్త వాక్యాలు తీసుకొచ్చి చెప్తున్నాడు అని అందరికి కాదు కానీ కొందరికి కనిపిస్తుంది. నేను ఎందుకు మీకు ఇట్లాంటి వాక్యాలు తీసుకొస్తున్నానంటే, బిడ్లరా, మనము లోతుల్లోకి వెళ్ళాలి. రోజు రోజుకి, నెల నెలకి, సంవత్సరానికి ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళాలి. ప్రభువు నేర్పించే లోతైన వర్తమానాలు మనం తెలుసుకోవాలి. నాకు తెలియజేస్తుంటాడు దేవుడు, నేను మీకు తెలియజేస్తుంటా. కొంతమంది ఏంటంటే ముందు నిదానంగా మనం నేర్చుకున్న తర్వాత చెప్దాం. అట్ట కాదు, ఏదైనా దొరికితే చాలు నాకు ముందు బిడ్డలకు చెప్పేసేయాలి ఫస్ట్. ఎందుకు నన్ను మెంటలోడు అంటారు మీరు? ఎందుకు ఈ మధ్య పాస్టర్ గారు వెరైటీగా చెప్తున్నాడు అని ఎందుకు అంటారు మీరు అంటే, బిడ్డలారా, నేను మీకు వాక్యంలోని చెప్తా. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే అనే పదాన్ని మనం ఏం చెప్పాలంటే, విశ్వాసంతో మాట్లాడే మాట అని చెప్పాలి. దావీదు గారు విశ్వాసంతో మాట్లాడుతున్నాడు ఆ మాట. నిజానికి దావీదు గారు ఎన్నో ఇరుకులు దాటుకొని వచ్చారు. దావీదు గారు దాటిన ఇరుకులు నా దేశం మనమైతే దాటలేదు. అమ్మ ఏంటున్నారా? దావీదు దాటిన ఇరుకులు మనం దాటలేదు. దావీదు గారి బాధ ఎవరు చెప్పుకోవాలి? 12 సంవత్సరాల పాటు ఇంటి పట్టున ఉండకుండా సౌలు రాజు తరంతుంటే చెట్టు పుట్ట గుట్ట వాటిలో ఏమంటారు, గుహలో, లోయలు, మైదానాలు, రాజుల దగ్గర పారిపోవటం, మనశ్శాంతి లేకుండా పోయింది. తల్లిదండ్రులు కూడా చూసుకోలేని పరిస్థితి, భార్యలు కూడా చూసుకోలేని పరిస్థితి. రాజుగారు సౌలు రాజు దావీదుని ఎలా తరంతున్నాడంటే, ఒక కౌజు పెట్టని అడవిలో ఎలా తరంతారో కౌజు పెట్టని తరివినట్లుగా, డేవిడ్ అంటున్నావా, కౌజు పెట్టని తరిగినట్టుగా తరంతున్నాడు సౌలు రాజు దావీదుని. ఆయన పడినన్ని కష్టాలు, ఆయన పడినన్ని బాధలు, ఆయన పడినన్ని హింసలు, ఆయన పడినంత మనోవేదన నాకు తెలిసి మనం కూడా ఇంకా పడలా. ఇప్పుడు అటువంటి ఆయన ఏమంటాడంటే, ప్రభా, నేను ఎన్నో ఇరుకుల్లో ఉన్నాను, ఎన్నో ఇరుకుల్లో నేను పడ్డాను, కానీ నువ్వెవరు అంటే ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడివి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ మీకు ఒక పాయింట్ అర్థం అవ్వాలి. మనం ఆరాధించే దేవుడు తన పిల్లల్ని ఇరుకులోనే వదిలేసేవాడు కాదు. ఇంకొక మాట కూడా, ఖచ్చితంగా క్రైస్తవుల మీదకి ఇరుకులు వస్తాయి అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.
సేవకుల మీద కానీ, సంఘం మీద కానీ, విశ్వాసుల మీద కానీ, యేసుప్రభు నమ్ముకున్నా కానీ, యేసుప్రభు నమ్ముకోకపోయినా కానీ, ఏ విధములో ఉన్నాయో కానీ ఇరుకులు, కష్టాలు, సమస్యలు రావడం ఖాయం. ఆ సమస్యలు, కష్టాలు, ఇరుకులు మన జీవితం మీదకి వచ్చినప్పుడు మన జీవితాల్లో ఉన్న ఇరుకులలో నుండి విశాలతలోకి తీసుకెళ్లేది మాత్రం ఒక్క దేవుడు మాత్రమే. ఆ సహాయం మనకి చేయగలుగుతాడు. అంతేగాని ఏ మనుషులు మనల్ని ఇరుకుల్లో నుంచి విడిపించలేరు, ఇరుకుల్లో నుంచి విశాలతలో తీసుకెళ్ళలేరు. రక్త సంబంధికులు, బంధువులు, తల్లిదండ్రులు ఎవరు హెల్ప్ చేయరు. ఈ లోకంలో ఉన్న ఏ మనిషినైనా ఇరుకులో నుంచి విశాలతలోనికి నడిపించేది ఒక్క దేవుడే, మన దేవుడే. అందుకే మనం దేవుని గట్టిగా పట్టుకు ఉండాలి అని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అన్న వైరు పెట్టన్నా, మళ్ళీ కట్ అయిపోతుంది బిడ్డ. ఇప్పుడు చెప్తా. అంటే నేను మీకు ఏమి ఈరోజు నేర్పించాలనుకున్నానంటే, వైరు పెట్టేస్తుందా? ఇది పెట్టేస్తుందా? రైట్, ఓకే. నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, విశ్వాసమును నేర్పించాలని మరలా నా ఆశ. విశ్వాసాన్ని నేర్పించాలి అంటే, నేను ఆరాధించే దేవుడు ఇరుకులో ఉన్న వాళ్ళని విశాలతలోకి నడిపించి తీరతాడు అని మనం ఎప్పుడు నమ్మి ఉండాలా. దీనిక ఏం చేసి ఉండాలి? ఇరుకులో నుంచి నా దేవుడు నన్ను ఖచ్చితంగా విశాలతలోకి తీసుకెళ్తాడని ప్రతి క్రైస్తవురాలు, ప్రతి క్రైస్తవుడు నమ్మి ఉండాలా, అనుమానంతో ఉండాలా? చెప్పండి. నమ్మి ఉండాలి. బాగా వినాలా. ప్రతి గుండెలో ఉండాల్సిన సంగతి ఏంటంటే, నేను ఆరాధించే దేవుడు నన్ను ఖచ్చితంగా విశాలతలోకి ఏదో ఒక రోజు నడిపించి తీరతాడు. ఆయన నిశ్చయంగా నా జీవితాన్ని ఇరుకులో నుంచి విశాలతలోకి తీసుకొని వెళ్తాడు. అమ్మ, ఇరుకు అంటే ఏంది? సాలిచాలని జీవితం. ఇరుకు అంటే అనుమానాలు, నిందలు, అవమానాలు, కష్టాలు, రోగాలు, బాధలు, సమస్యలు, ఇరుకులు కదా. విశాలత అంటే ఏ దిగులు, ఏ చీకు చింత లేని స్థితి. ప్రతి పేదరిక అనుభవాల్లోంచి బయటికి దాడేయటం, సర్వసమృద్ధి కలిగి జీవించడం, అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడటం, ప్రభు కోసం రోషంగా ఉండటం. అంతెందుకు, ఒక 10 సంవత్సరాలకి మీ జీవితం చూసుకోండి. 10 సంవత్సరాలు, ఇదే సంవత్సరం తల్లే 2025 కదా, 2015 తీసుకోండి. 2015లో ఉన్నట్టే ఉన్నారా? కాస్త ఎదిగారా? ఇప్పుడా అమ్మ, మీరు 2015లో ఉన్నట్టే ఉన్నారా? కాస్త దీవించబడినట్టు అనిపించట్లే మీకు ఈ 10 సంవత్సరాల? ఏమో, ఏం చెబితే ఏమంటాడు నాయన అన్నట్టు కొంతమంది మాట్లాడటంలే. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ గత 10 ఏళ్లలో దేవుని చేత ఖచ్చితంగా దీవించబడ్డారు. మనందరినీ దేవుడు 10 సంవత్సరాల క్రితం ఉన్నట్టుగా ఉంచలేదు, కానీ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు దానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఇది మాత్రం నిజమా కాదా? నిజమైతే హల్లెలూయా చెప్పు. 10 సంవత్సరాల క్రితం నీకు బైక్ ఉందా? ఇప్పుడు ఉంది. 10 సంవత్సరాల క్రితం ఇల్లు ఉండేది ఒక రకంగా, ఇప్పుడు కొంచెం బాగా కట్టుకున్నావు. ఇలా ఏ కోణంలో తీసుకున్నా, ఆర్థికంగా కానీ, భౌతికంగా కానీ, సామాజికంగా కానీ, ఆత్మీయంగా కానీ, ఒకప్పుడు నువ్వు చాలా తక్కువ స్థితిలో ఉండేవాడివి, చిన్న స్థితిలో ఉండేవాడివి. దేవుడి దయ వల్ల ప్రభు నిన్ను ఈ 10 సంవత్సరాల్లో ఆశీర్వాదకరమైన అనుభవాల్లోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నా దేవుడు ఇరుకులో నుండి విశాలతలోనికి నా కుటుంబాన్ని నడిపిస్తాడు అని నమ్మటాన్ని విశ్వాసం అంటారు. బిడ్డలారా, ఇప్పుడు మీకు చెప్తా. ఎందుకు నన్ను మీరు మెంటల్ అనుకుంటారో, పాస్టర్ గారు ఏంది ఈ మధ్య రకరకాలు చెప్తాను ఎందుకు అనుకుంటారు, ఇప్పుడు చెప్తా. బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 2 బోధలు ఉన్నాయి. 2 రకాల బోధలు ఉన్నాయన్న, రాసుకోండి ఈ మాట. బైబిల్ గ్రంథంలో 2 రకాల బోధలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన బోధ, 2 క్రొత్త నిబంధన బోధ. లేదా పాత నిబంధన భక్తి, లేదా క్రొత్త నిబంధన భక్తి. దేవుని చిత్తం అయితే వచ్చే వారం నేను నెల్లూరులో ఈ వాక్యం చెప్పాలనుకుంటున్నా. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చెప్పండి, ఎన్ని బోధలు ఉన్నాయి? ఎన్ని రకాల బోధలు ఉన్నాయి? పాత నిబంధన బోధ, రెండోది కొత్త నిబంధన బోధ. కొత్త నిబంధన చేసింది ఎవరన్నా? మనిషా దేవుడా? యేసయ్య తన రక్తం చేత మనతో నిబంధన చేశాడు కదా. ఇవన్నీ మీకు వివరంగా చెప్తే చాలా బాగుంటుంది. అన్ని నోట్స్ రాసుకుంటే నా గుండె మండినట్టుగా మీ గుండె కూడా మండద్ది. అప్పుడు మీకు నాకంటే ఎక్కువ ధైర్యం వచ్చేస్తుంది. బిడ్డరా, కొంచెం నాకు శక్తి వచ్చినంత వరకు, నాకు తెలిసినంత వరకు చెప్తా. ఈరోజు మీరు వింటే వినండి, లేకపోతే నన్ను మెంటలు అనుకోండి, ఏమని అనుకోండి. చెప్పేది మాత్రం చెప్పేదే. దేవుడు నామాన్ని మహిమ కలుగును గాక.
ఇస్తారక్క ప్రార్థన చేస్తున్నావా మేల్కొండ చూడు ఖచ్చితంగా ఏనాలు నువ్వు ఎన్ని బోధలు ఉన్నాయి? ఎన్ని బోధలు? 2 బోధలు తల్లే. ఒకటి పాత నిబంధన బోధ, 2 కొత్త నిబంధన బోధ. పాత నిబంధన బోధ అంటే ఏంటో తెలుసా? అన్న సౌండ్ పెట్టాలన్న కొంచెం ఒక్కరం సౌండ్ పెట్టి. పాత నిబంధన బోధ అంటే అర్థం ఏంటంటే చాలు, ఇదిగో నీవు దేవుని ఎదుట నీతిగా బతికితేనే నువ్వు దీవించబడతావు, నీవు ఆశీర్వాదకరంగా బతికితేనే నువ్వు దీవించబడతావు. ఎక్స్ట్రా శాస్త్రాలు చేసేవంటే అసలుకే మోసం వస్తుంది. నువ్వు నీతిగా బతికితే ఆశీర్వాదం, ఒకవేళ పాపంలో పడ్డావంటే ఉన్నది కూడా ఊడ్చుకోపోద్ది. ఇది పాత నిబంధన బోధ. ఉదాహరణకి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనంలో ఏముంటుందంటే, నీ దేవుడైన యెహోవా మాట నీవు విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అని ఉంటాయి అక్కడ. అంటే దేవుడు చెప్పబోయే అక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ మన మీదకి రావాలంటే మనం ఏం చేయాలంట? నీ దేవుడైన యెహోవా మాట వినాలి, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకోవాలి. అలా నువ్వు ఆయన మాట విని ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే ఈ దీవెనలన్నీ మీదకి వస్తాయి. ఏంటి ఆ దీవెనలో? నీవు పట్టణంలో దీవించబడతావు, నువ్వు పొలములో దీవించబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ దుక్కిటెద్దులు, నీ మేకల మందలు దీవించబడతాయి. దాని కాలం ముందు వర్షం నీ భూమి దేవుడు కురిపిస్తాడు, నీ చేతి పనులు దీవించబడతాయి, అనేకులకు అప్పిస్తావు, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, ఇలా చెప్పుకుంటా పోతాడు అనమాట అక్కడ. నా మాట అర్థమవుతున్నాయమ్మా? అంటే అప్పుడు మీరేమంటారు? నిజమే కదా పాస్టర్ గారు, మంచిదే, కరెక్టే కదా. దేవుని మాట వింటే దేవుడు దీవిస్తాడు, దేవుని ఆజ్ఞలు అనుసరించి నడిస్తే, వాక్య ప్రకారం నడుచుకుంటే దేవుడు దీవిస్తాడు. మరి వాక్యానుసారం నడవకపోతే దేవుడు దీవెనలు ఎట్టొస్తాయి? అది కూడా కరెక్టే కదా, మరి దాంట్లో తప్పేముంది అంటున్నారు కదా. మిమ్మల్ని ఏమనలే. ఈ బోధన ఏమంటారంటే పాత నిబంధన బోధ. ఈ భక్తిని ఏమంటారంటే పాత నిబంధన భక్తి. బిడ్డలారా, పాత నిబంధన అనగా ధర్మశాస్త్రం మనకేం బోధించిందంటే, మీరు చేస్తేనే మీకు దీవెన అని చెప్పింది, మీరు నిలబడితేనే మీకు దీవెన, మీరు పాపాన్ని జయిస్తేనే మీకు దీవెన ఆశీర్వాదం, లేకపోతే మీకు శాపమే. మీరు పాపాన్ని జయించాలి, అప్పుడు మీకు ఆశీర్వాదం అని బోధించింది మనకి ధర్మశాస్త్రం. బిడ్డలారా, ధర్మశాస్త్రంలో ఉండే ఆజ్ఞలు కానీ మీరు కానీ చదివారంటే 613 ఆజ్ఞలు ఉంటాయి మొత్తం. ఎన్ని ఆజ్ఞలు లెక్క? 613 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో మొత్తం. 10 కాదు, ఆ 10 ఆజ్ఞలు మళ్ళీ ముక్కలు చేస్తే 613 ఆజ్ఞలు వస్తాయి. ఈ 613 ఆజ్ఞలు కానీ నెరవేరిస్తేనే నీకు దీవెన అని చెప్పాడు కదా. నేను బైబిల్ చెప్పేది ఏంటంటే, శాస్త్రులు పరిసరుల గురించి యేసు ప్రభు వారు మాట్లాడతా మత్తయి సువార్త 22లో ఏమంటాడు తెలుసా? ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు మోయశక్యము కాని భారమైన బరువులు గట్టి మీ భుజాల మీద పెడతారు, కానీ వేలుతో కూడా వాటిని తాకరు అని రాయబడ్డది అక్కడ. అంటే ఇప్పుడు శాస్త్రులు పరిసయ్యులు బోధించే బోధ ఎక్కడ బోధ? ధర్మశాస్త్రంలోని బోధ. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ ఎట్లాంటి తెలుసా? మనుష్యుడు మోయలేనంత భారమైన బరువు. మీకు నేను ఎక్కడ చెప్పానన్నా, ఎక్కడ చెప్పా మొత్తం ఇది వాక్యం. ఆ వాక్యం చెప్పింది మనం ముతుకూరులో చెప్పింది. మనము ధర్మశాస్త్రాన్ని అనుసరించాలంటే మన వల్ల కానే కాదు, అసలు మనుషులు చేసేది కాదు అది. ఇప్పుడు వ్యభిచరింపకుడి అని చెప్పాడు, లేదా దొంగతనం చేయొద్దు అన్నాడు. ప్రజలు ఇప్పుడు మనకు సమృద్ధిగా కష్టపడి సంపాదించుకుంటున్నాం కాబట్టి డబ్బు పెట్టి కొనుక్కొని తింటున్నాం, ఓకే. ఒకవేళ పొరపాటున ఒక 5-6 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చి పనులు కూడా లేకుండా అంత పేదరికం అయిపోయింది అనుకోండి, సరక్క నువ్వు దొంగతనం చేస్తావు చేయవా? ఏం సార్ నా మీద పడ్డ ఈరోజు నువ్వు పక్కన కూర్చుంటే? తర్వాత బాగానండి, ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో సోమాలియా దేశం ఉంది. ఏ దేశం అన్నా చెప్పండి? సోమాలియా అనే దేశంలో ఒక్క రొట్టె ముక్క కోసం, అంటే మనం ఒక చపాతీని బయటికి తీసి ఇది కావాలంటే పలానా వ్యక్తిని చంపేసానంటే రొట్టె ముక్క కోసం మర్డర్ చేసే మనుషులు ఉన్నారు అక్కడ. అంటే దాని అర్థం ఏంటంటే రొట్టె ముక్క కూడా దొరకనంత పేదరికం ఉంది అక్కడ. ఈరోజు మనకు ఆహారం, అన్నము, ఉద్యోగాలు, డబ్బులు సంపాదించుకుంటున్నాం, బాగా సమృద్ధిగా ఉన్నాం కాబట్టి మనం దొంగతనాలు చేయట్లా. ఒకవేళ అటువంటి గడ్డు పరిస్థితులు వచ్చినాయి అనుకో, ధర్మశాస్త్రమా తలకాయ, ఇశ్రాయేల్ పాస్టర్ వాక్యమా తలకాయ, ముందు బతకాలంటే ఏదో ఒకటి చేసుకోవాలరా నా తండ్రి. అటు ఇటు చూడు, ఈ దేవస్థానం ఇంట్లో బియ్యం ఉండయి, ఈ మనిషి బయటికి పోయి ఉంది, అటు చూడు చల్లగా 10 కేజీలు బియ్యంలో 5 కేజీలు ఎత్తేసి సైడ్ సింగ్లో పెట్టుకొని, దేవుడికే తెలుసు పరిస్థితులు బాగాలేనప్పుడు ఏం దొంగతనమో ఏం చేద్దాం అని మనము కూడా మారిపోతాం తల్లే. నిజం చెప్తున్నాను, ధర్మశాస్త్రము మనము మోయలేనంత భారమైన ఆజ్ఞల్ని మనుషుల మీద పెట్టింది.
మీరు ఎవరైనా చూడండి, ధర్మశాస్త్రంలో వాక్యానుసారంగా బతికినోడు ఎవరైనా ఉండాలంటే వెళ్ళారా? కానీ ధర్మశాస్త్రం ఏమని చెప్పింది? ఒకవేళ నువ్వు పొరపాటు చేసావనుకో, పాపం చేసావనుకో, జంతువుని తెచ్చి బలిస్తే నువ్వు క్షమించబడిపోతావు, జంతువు బలులు జరిగిస్తే నువ్వు పవిత్రుడు అవుతావు అని చెప్పింది. కాబట్టి మనం అనుసరించే ఏ నీతిమంతులైనా, పాత నిబంధనలో చూసిన అబ్రహాం గారు కానీ, నోవా గారు కానీ, తర్వాత ఎవరెవరు చెప్పండి, తర్వాత మోషే గారు కానీ, యోసేపు కానీ, ఇలా పాత నిబంధన భక్తులంతా, యెహోషువ కానీ, సమూయేలు గారు కానీ, దావీదు గారు కానీ, ఇలా ఇలా చూసుకుంటూ వస్తే అక్కడక్కడ తప్పడగులేసి లెంపలు వేసుకొని మళ్ళా దూడనో గొర్రెనో తెచ్చి బలిచి పవిత్రపరచబడి వెళ్తూ ఉండేవాళ్ళు. అంటే మన మూల పితరులు కూడా కరెక్ట్గా ఏ పాపం చేయకుండా నిలబడేవాళ్ళు కాదు. వాళ్ళు కూడా మోయలేనంత భారమైన ఆజ్ఞలవి. కాకపోతే దేవుడు ఆ పాపం జరిగినప్పుడు విమోచన మార్గాన్ని కూడా పెట్టాడు కాబట్టి, లేదా పాపాలు క్షమించబడే మార్గం పెట్టాడు కాబట్టి అలా బలులు ఇచ్చుకుంటా కడగబడతా వెళ్తూ ఉండేవాళ్ళు. నేను ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, పాత నిబంధన భక్తిలో, పాత నిబంధన బోధలో భక్తిని మనుషులు చేయమని చెప్పొద్దు వాక్యం. మీరు నీతిగా నిలబడాలా, మీరు చెడుతనం విడిచిపెట్టాలా, మీరు దుష్టత్వం వదిలిపెట్టాలా, మీ నోటలో ఏ కపటం ఉండకూడదు, మీ చేతుల్లో పాపం కనబడకూడదు, నీ గుడారములోంచి దుర్మార్గతను తొలగించుకున్న ఎడల నీ వెలుగు మధ్యాహ్నకాల తేజస్సు కంటే ప్రకాశమానంగా ఆస్వాదించబడతావు నువ్వని భక్తిని మనల్ని చేయమని చెప్పద్ది పాత నిబంధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కానీ కొత్త నిబంధనలోకి వస్తే, కొత్త నిబంధన అంటే అర్థం ఏంటంటే బిడ్డలారా, కొత్త నిబంధన అంటే ఇక మనుషులతో పనిలే, మనతో పనిలే. దేవుడు యేసయ్య తన తండ్రితో చేసిన నిబంధన అది. యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని కాచి తండ్రికి నిబంధన చేశాడు, ప్రమాణం చేశాడు. ఇదిగో నా రక్తం మూలంగా నా బిడ్డల్ని నీ బిడ్డలుగా స్వీకరించు. ఆమె చెప్పు గట్టిగా, నా రక్తం మూలంగా నా బిడ్డల్ని నీ బిడ్డలుగా నువ్వు స్వీకరించు. ఆల్రెడీ నేను ప్రాణం పెట్టేశాను కదా, ఇక పొద్దున్న మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి నీతి మొదలుగుండా చూడు పాపం సూపు గొడబాక అవన్నీ చెప్పొద్దు ప్రభు. డాడీ నా బిడ్డల దగ్గర పోయి నువ్వు ఏం చెప్పాలే, వాళ్ళ పాపము ప్రతిగా నేను ప్రాణం పెట్టేశాను. ఇంకా ఆల్రెడీ వాళ్ళు చేసిన ప్రతి దోషాలకి నేను ఫైన్ కట్టేశాను కాబట్టి ఇక వాళ్ళ మీద నువ్వు వెళ్ళి ఊరికే పాపం చేయొద్దు ఏం అనకుండా నా బిడ్డల్ని నీ బిడ్డలుగా నువ్వు స్వీకరించు. అయ్యా నన్ను బట్టి నా బిడ్డలు నిత్యము కాపాడని యోహాను సువార్తని ప్రార్థన చేస్తాడు అనమాట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే మీరు పాత నిబంధన కొత్త నిబంధన అంతా చదవండి. ఇదిగో ఎట్టుంటేనే మీరు దీవించబడతారు, ఎట్టుంటేనే మీరు ఆస్వాదించబడతారు, ఈ విధంగా ఉంటేనే మీరు వృద్ధి చేయబడతారు, ఈ విధంగా ఉంటేనే మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, ఈ విధంగా చేస్తేనే పాపమునకు దూరంగా పారిపోతేనే మీరు ఆస్వాదించబడతారు. కొత్త నిబంధన ఎట్లా ఉంటుందంటే, ఇదిగో దేవుణ్ణి సంతోషపెట్టే విధానం ఎలా ఉండాలా, మాటలు జాగ్రత్త పెట్టుకోండి, జోకులు సరసోక్తులు అవి మాట్లాడొద్దు. అలా మాట్లాడితే దేవుడు బాధపడతాడు. మీ నోటిని శుద్ధి చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తారే కానీ ఇది చేస్తేనే మీరు దీవించబడతారని చెప్పదు కొత్త నిబంధన. కొత్త నిబంధన బోధంతా కృపతో కూడుకుంది తల్లే. డేవిడ్ దేంతో కూడుకుంది? కృప. కొత్త నిబంధన బోధంతా కృపతో కూడుకుంది. అర్హత లేని వాళ్ళకి అర్హతనిచ్చి బోధించింది బోధ. పడిపోయిన వారిని లేవనెత్తే బోధ ఇది. దిగులుతో ఉన్న వాళ్ళని కట్టే బోధ. అంటే నేనేమంటున్నానంటే, ఇరుకులో విశాలత నా దేవుడు నాకు కలుగు చేస్తాడు అని ఇప్పుడు మనం నమ్మాలంటే సహజంగా మనం అనుకుంటాం తెలుసా? సహజంగా మనం ఏమనుకుంటామంటే, సార్ నిజమే మీరు చెప్పేది, దేవుడు చేస్తాడు, కానీ మనలాంటి వాళ్ళకి ఎందుకు చేస్తాడు దేవుడు? ఏదో మనం ప్రార్థనలో బాగుండి పరిశుద్ధంగా ఉండి నడుం కట్టుకొని పవిత్రంగా బతికితే అప్పుడు చేస్తాడు, కానీ మనం భక్తి లేకుండా లోకానుసారంగా జీవిస్తే మనకెట చేస్తాడు సార్? నిజమే, ఆ మాట వాస్తవమే. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న నీవు నేను ఇక మళ్ళా మనం వెళ్ళి యేసు ప్రభు చేసిన భక్తి, యేసు ప్రభులా బతికిన ఆ బ్రతుకు బిడ్డలారా, మీకు ఇంకా బాగా చెప్పాలంటే వినండి, మీకు ఇంకా బాగా చెప్పాలంటే ధర్మశాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి నీతిమంతుడిగా బ్రతకటం అసాధ్యం. ధర్మశాస్త్రం అంటే పాపం ఎలా ఉంటుందో చూపించింది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే మనిషికి తెలియదు. ధర్మశాస్త్రం వల్ల పాపం అనేది ఏందో తెలిసింది. వచ్చే వారం మీకు అన్ని క్లియర్ చెప్తాను నేను. ధర్మశాస్త్రం లేకపోతే అసలు పాపం అంటే మనిషి తెలిసేది కాదు. వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, నరహత్య చేయవద్దు, ఇదంతా చెప్పుకుంటూ వచ్చింది కాబట్టి ఇది పాపం, ఇది పాపం, ఇది పాపం అంటూ వచ్చింది. ధర్మశాస్త్రం మనిషిని పాపంలో పడనివ్వకుండా ఆపలేకపోయింది. అసలు ధర్మశాస్త్రం వల్లే చాలామంది పాపులుగా తీర్చబడ్డారు. ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిలో ఏ మనిషి కూడా నిలబడలేడు, చేయలేడు, భక్తి చేయలేడు, అంతే అందరూ ఓడిపోయారు. కానీ క్రొత్త నిబంధన చేయడానికి భూమి మీదకి వచ్చిన మన యేసయ్య మాత్రం 33.5 సంవత్సరాల నవ యవ్వన కాలంలో మరి పాత నిబంధన అనగా మరి ధర్మశాస్త్రంలో రాయబడిన నీతి విధులన్నిటినీ
భూమి మీద ఏ మనుషుడు చేయలేకపోయినా ఆ భక్తిని యేసుక్రీస్తు వారు సమస్తము 100కి 100% ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడని బైబిల్ చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రాత నిబంధనలో రాయబడిన భక్తి అంతా ఈ భూలోకంలో నెరవేర్చిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరు చెప్పండి? ఎవరు? మన ప్రభు అయిన యేసయ్య. మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు పాత నిబంధనకు సంబంధించిన బోధన కానీ భక్తిని కానీ సంపూర్ణంగా నెరవేర్చడంతే. ధర్మశాస్త్రం ఏముందో దాన్ని నెరవేర్చాడు. అందుకే యేసుక్రీస్తు వారి పేరేం పేరంటే ఆయనలో ఏ పాపము లేదు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి. ఆ పేరు భూమి మీద ఒకరిని పెట్టగలుగుతారన్నా మనం? ఇంకెవరన్నా పిలవగలుగుతామా? ఇంకొక వ్యక్తిని ఇప్పుడు తిమోతిని పవిత్రుడు, తిమోతిని నిర్దోషి, నిష్కల్మషుడు అన్నాం అనుకో, ఆపరా నాయన స్వామి. తిమోతిన పవిత్రుడేంది, పరిశుద్ధుడేంది, నిష్కల్మషుడు. మరి ఇశ్రాయేల్ పాస్టర్ మైకి తీసుకొని మా పాస్టర్ గారు, మా ఇశ్రాయేల్ పాస్టర్ గారు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, కామ క్రోధ లోభ మోహ మదమచ్చరు లేరు అంటే కిందకి పిలిచి స్టేజ్ మీద కిందకి పిలిచి పెట్టా కొడతారు మనల్ని. మనుషుల్లో ప్రతి బలహీనత ఉంటుంది, మనుషుల్లో ప్రతి స్థితి ఉంటుంది. మనుషుల్లో ఏమంటే పాపము లేని స్థితి ఉండదు. ఖచ్చితంగా ప్రతి మనుషుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయాడు. మనుషుడు ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలని మోయలేకపోయాడు. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ధర్మశాస్త్రాన్ని పొల్లు పోకుండా మొత్తం నెరవేర్చి అంతటిని ఆయన అనుసరించి ఆ ధర్మశాస్త్ర నీతి విధులను నెరవేర్చి మనందరికి బదులుగా ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిని యేసయ్య పూర్తి చేసేసాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిని యేసుక్రీస్తు వారు నెరవేర్చేశాడు కాబట్టి ఇక మళ్ళీ మనం పోయి నేను ప్రార్థన చేస్తాను, 4 గంటలు ప్రార్థన చేసి ఆశీర్వాదం, 3 గంటలు లేసి ఆశీర్వాదం, కళ్ళు జాగ్రత్త చేసుకుంటే ఆశీర్వాదం. మధ్యాహ్నం చెప్పుకున్నాం కదా, కళ్ళు బలి ఇవ్వాలి, చెవులు బలి ఇవ్వాలి. మధ్యాహ్నం విన్నారు వాక్యం మీరు ఇంక మధ్యాహ్నం నుంచి ఇప్పుడు దాకా ఇంక వేరే మాట మాట్లాడుకోవాలా? 4 బలి ఇచ్చారు దేవుడికి, విన్నారు కదా మధ్యాహ్నం నుంచి ఇప్పుడు దాకా మీరు 4 అత్యంత జాగ్రత్తగా మాట్లాడారా? ఎవరిని సనుక్కోలేదా? ఎవరి మీద నవ్వుకుంటా కిండలు చేసి మాట్లాడలేదా? లేకపోతే వినకూడని మాట వినలేదా? చూడకూడని చూపు చూడలేదా? మధ్యాహ్నం నుంచి ఇప్పుడు దాకా ఉండారు గట్టిగా. నేను నమ్మలే మీరు చెప్పినా కూడా. మానవుడు మోయలేని ఆజ్ఞల భారం, మానవుడు మోయలేని ఆజ్ఞల్ని. అందుకే ఆ ఆజ్ఞల భారాన్ని యేసయ్య మోసి ఈ భూమి మీద ధర్మశాస్త్రాన్ని ఉన్నట్టుగా మరి చేసి చూపించి సమస్తమును నెరవేర్చి నేను ధర్మశాస్త్రం నెరవేర్చుటకే వచ్చి తిని కానీ కొట్టివేటుకు రాలేదని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి పాత నిబంధన వాక్యాలే మనం వింటున్నాం. ఇప్పుడు మన భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ చాలామంది ఏ వాక్యాలు చెప్తున్నారంటే, ఇదిగో తీర్మానాలు చేసుకుంటే నువ్వు దీవించబడతావు, నీ శరీరం కట్టుకుంటే దీవించబడతావు, నీ బలహీనత బయటపడితే నువ్వు దీవించబడతావు, లేకపోతే ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తే దీవించబడతావు, నీ ఆలోచన జాగ్రత్త చేసుకో, నీ తలంపులు జాగ్రత్త చేసుకో, నీ నడుము కట్టుకో, నీ నాలుగు కట్టుకో, నీ చూపు కట్టుకో. చెప్తా ఉండటమే కానీ మనుషులు మారేది మాత్రం లేనే లేదు. ఈ వాక్యాలు సంవత్సరాల పాటు చెప్పుకో, ఒక్కడన్నా నోరు జాగ్రత్త చేసుకుంటారు తలే. పెదాలని నాలుగుని బలివగలుండి ఎవరైనా దమ్మున్నోడు మగోడు ఈ భూలోకంలో ఎవరైనా ఉన్నారా? మరి ఏం సార్ మధ్యాహ్నం అంత అక్కడ చెప్పే వాక్యం అయితే ఏం చేద్దాం? పాత నిబంధన వాక్యానికి అలవాటైపోయిన మనుషులు మనం. ఇప్పుడు నోరు జాగ్రత్త చేసుకోమని చెప్పే కదా, పెదాలు నాలుక. మీరు జాగ్రత్త చూడండి, ఒక్క మాట కూడా వేరే మాట రాకుండా చూసుకోండి. మీరు కానీ ఒక్క నెల రోజులు కానీ మీ నోటిని జాగ్రత్త చేసుకుంటే మీకు ఎంత కావాలో ఆస్తి చెప్పండి, నేను రాసిస్తా. ఆస్తి నా దగ్గర లేదులే, రాసిస్తా. ఎందుకంటే మీరు ఉండలేరు. తెలియకుండానే మన నాలుక రకరకాల మాటలు మాట్లాడద్ది. అయితే మీరే కదా సార్ నాలుగు అగ్ని చిచ్చుపెట్టేదని బైబిల్ రాయబడింది అన్నారు. అమ్మా బైబిల్లో రాయబడిందమ్మా. బైబిల్ బల్లి అంటమ్మా, బల్లికి భయపడే బిడ్డలు ఇచ్చాడు దేవుడు మనకి. దేవుని మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి యేసుకి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నా వాకి విట్టిపోయింది కానీ బల్లి వచ్చింది మధ్యలోకి. చందన్న నీకు నచ్చదో నచ్చట్లేదా? సహజంగా నచ్చదు. కొత్త నిబంధన వాక్యాలు పాత నిబంధన బోధ వినే వాళ్ళకి నచ్చవు. ఇప్పుడు ఏం కదలే, అయిపోద్దులే తల్లే. ఎక్కడ ఏం చెప్పాను? బోధ 2 రకాలని చెప్పాను కదా. పాత నిబంధన అంతా మనకేం చెప్పొద్దంటే ఇలా ఉండు, ఇలా చేసి దీవించబడతామని చెప్తుంటుంది. కానీ కొత్త నిబంధన అలా చెప్పదు. దీనంతటినీ భక్తినంతటినీ నమ్మకంగా 100కి 100% భూమి మీద భక్తిని చేసి ముగించినటువంటి యేసునందు నువ్వు విశ్వాసం ఉంచితే ఆ భక్తి నువ్వు కూడా చేసినట్టే లెక్క అని చెప్పదు కొత్త నిబంధన. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. తుమ్నే సోచ్ క్యా కర్తే తు, నేను ఏం మాట్లాడానో మీరేమంటుంటారో మనుషుల్లో అసలు అసలు రానిమ్మా, ఏం చేద్దాం, ఉన్నిలే రాని, ఏం చేద్దాం. వెలుగు వస్తుందా, వీడియో వస్తుందా, పురుగులా, ఏం కదా ఉన్నిలే. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లా, నేను తెలుగే మాట్లాడుతున్నాను. నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి నడుము కట్టుకొని అంటే తెలియదు చాలామంది సేవకులకి. దేవుడు ఒక్కొక్కరు ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నాడు ఒక్కొక్కరి ద్వారా. నాకు కళ్ళు ఇప్పుడు తెలుసుకుంటున్నాయి, నేను నమ్ముతున్నా, మీరు నమ్మాలా. తల్లి మనం ఏం చేయదు, ఆల్రెడీ మన ప్రభు అయిన యేసయ్య వీటన్నిటిని పూర్తి చేశాడు. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, నా దేవుడు జయించేశాడు ఆల్రెడీ. నేను జయించిన యేసునందు విశ్వాసం ఉంచితే ఆ జయము నాకు కూడా వర్తిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీతిని బహుమానంగా ఇచ్చాడు దేవుడు మనకి. అమ్మా, నువ్వు వెళ్ళి నడుము కట్టుకొని భక్తి చేయలేవు తల్లా. ఆ రోజుల్లో కష్టం, ఆ రోజుల్లోనే ప్రజలు చాలా కష్టపడ్డారు. సార్ మాకు అర్థం కావట్లేదు, అసలు బాగా వివరంగా చెప్పండి. ఏం లేదు, ప్రత్యేకంగా మళ్ళీ నడుము కట్టుకొని తీర్మానాలు చేసింది అయ్యేంలే, ఆల్రెడీ ప్రభు చేసేసాడు అంతా. ఆయన ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చేశాడు. పాత నిబంధన బోధన అంతా ఉన్నట్టుగా నెరవేర్చాడు యేసయ్య. ఆ ఉన్నట్టుగా పాత నిబంధన భక్తిని బోధన నెరవేర్చిన యేసునందు విశ్వాసం ఉంచితే నీవు కూడా భక్తిని పూర్తి చేసినట్టే. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దానినే అందంగా పిలుస్తారు విశ్వాసం. యేసునందు విశ్వాసం, యేసులో విశ్వాసం. ఏ విశ్వాసం అది? నేను ఆరాధిస్తున్న నా దేవుడు ఇరుకులో నుండి నన్ను విశాలతలోకి తీసుకుని వెళతాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే సాతానుగాడు ఏమంటాడు తెలుసా? బాబు అంతొద్దు, అంత సీన్ లేదు, అంత సినిమా లేదు నీకు. నిన్నెట్టి విషయాలు తీసుకెళ్తాడు? సినిమాలు చూసేవాడా? నిన్నెట్టి తీసుకెళ్తాడు? బూతులు మాట్లాడేదానా? నిన్నెట్టి తీసుకెళ్తాడు? ఆ పానపాకం నవ్వులేవాడా? నిన్నెట్టి తీసుకెళ్తాడు? చెడు చూపులు చూసేవాడా అని సైతాన్ గాడు ముఠామేస్తే పొంద మన పక్కన చేరి మన పాపాల చిట్టాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. మన పాపాల చిట్టాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది నిజమే కదా, నేను కరెక్ట్గా లేను, నాకెందుకు దీవెన వస్తుంది. ఇప్పుడు సైతంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఒరే బాబు, మేము భూమి మీద ఇప్పుడు భక్తి చేసేది మా నీతి క్రియల మూలంగా మేము నీతిమంతులు అవడానికి కాదు. ఆల్రెడీ మమ్మల్ని నీతిమంతులుగా ఎప్పుడో మార్చేసాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము ఈరోజు నీతిమంతులం కాదు, ఈరోజు కొత్తగా మారడానికి ఈరోజు నీతిమంతులం కాదు. మేము ఎప్పుడైతే యేసు నామమందు విశ్వాసం ఉంచి బాప్తీసం పొందామో ఆ రోజే యేసయ్య నీతి మా అందరికీ ఆపాదించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అవే చెప్పు గట్టిగా. మీ నోళ్ళలో యేసు రక్తం పోయా. నమ్మమండి నమ్మరు, చెప్పమంటే చెప్పరు. నాకు ఎట్టుందంటే నమ్మండి అంటే మేము నమ్మం. మేము చేస్తేనే భక్తి నమ్మతాం. మేము ప్రార్థన చేయాలా, మా కళ్ళు మేము చేయించాలా, మా తలకాయని మేము చేయించాలా, మా మాటలు మేము చేయించాలా, మా నాలుగు మేము కట్టుకోవాలా, అప్పుడే మేము భక్తి చేస్తాం, మేము నమ్మతాం. కానీ యేసయ్య ఎవరో యేసయ్య చేస్తే యేసయ్య చేసిన దాని మీద మమ్మల్ని అనుకోమంటావేంది? హలో నీ అంతట నీవు చెయ్యలేవనే. ఇంకో మాట చూడు, నీ నీతి క్రియల మూలంగానే నువ్వు నీతి సంపాదించుకునే పని అయితే ఇక భూమి మీదకి యేసయ్య రావడం ఎందుకో అన్న పాయింట్ కదన్నా. ఇప్పుడు మనం భక్తి చేసి మనం శరీరాలు కట్టుకొని పాపం చేయకుండా మనమే నీతిగా బతికే పని అయితే ఇక మళ్ళీ భూమి మీదకి యేసయ్య రావడం ఎందుకు తెల్ల? ఎందుకు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది? ఎందుకు? నశించిన వారిని చెప్పండి, నశించిన వారిని. మీరు ఎడ చూస్తున్నారంటే, మీరు ఎడ చెప్తున్నారంటే, ఒరే సార్లు ఇంక ఆపారు నాయన, ఎందుకు కొత్త మాటలు చెప్తున్నారు? మీ వదలను ఒక్కడికన్నా ఎక్కాలి వేసినాము మైండ్లోకి. ఇప్పుడు ఒక్కడికన్నా ఎక్కాలా? ఈ లైవ్లో వినే బిడ్డలకి, ఈ వీడియోలో వినే బిడ్డలు ఏమనుకుంటారు? కానీ నేనేమీ లేని మాటలు మాట్లాడట్లా, బైబిల్లో ఉన్న మాటలే మాట్లాడుతున్నా. అందరికి ఇష్టం ఏంటంటే నేను సినిమా చూడకుండా కట్టుకుంటేనే భక్తి నాకు ఫీలింగ్ అండి. నేను అప్పుడప్పుడు చూసేస్తున్నా, ఫోన్లో చూసేస్తున్నా, అదే నా బాధ. అది కూడా చూడకూడదు, పక్కగా పరిశుద్ధంగా స్వచ్ఛంగా ఉంటే అప్పుడు నాకు ఇష్టం. అమ్మా, నువ్వు ఒక్క సినిమా కూడా చూడకుండా, ఒక్క బిట్ కూడా చూడకుండా, అసలు ఫోనే చూడకుండా అత్యంత పవిత్రంగా నీకు నువ్వే బ్రతకగలిగే పని అయితే ఇక భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చే పనే లేదు. ఒకవేళ ఆయన వచ్చి మన కోసం రక్తం కాల్చాల్సిన పని లేదు. మనలందరినీ సాతాను చేతుల్లోంచి ఆయన ప్రాణం పెట్టి కొనాల్సిన పని లేదు. మనకు మనమే నీతిమంతులుగా బ్రతకగలిగే పని అయితే యేసు రావాల్సిన అవసరం ఉండేది కాదు. యేసుక్రీస్తు వారు అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనం నీతిగా బతకలేం కాబట్టి మనకు బదులుగా ఆయన బతికి ఆయన నీతిని మనకు బహుమతిగా ఇవ్వడానికి వచ్చాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. సోచే క్యా కర్తేతు, అర్థమైందా? అర్థం చేసుకోండి ఇంకా. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నాను, కొత్త నిబంధన భక్తి ఏంటో తెలుసా? యేసయ్యా నీవు జయించిన వాడివి, నీ జయం నాకు బహుమతిగా ఇవ్వబడింది,
నీ నీతి నాకు బహుమతికి ఇవ్వబడింది. నాయనా, నేను ఇప్పుడు ఏం చేయాలంటే నిన్ను ప్రేమించుకుంటా పోతే చాలు, అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అమ్మ, ఇరుకులో ఉన్నవాళ్ళు విశాలతలోకి వెళ్ళాలంటే 3 పనులు చేయాలా. 3 పనులు చేయాలా. అది చెప్పేసానులే. కొత్త నిబంధన బోధ, పాత నిబంధన బోధ. మీకు అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు. సరే, అంతవరకు వదిలిపెట్టండి. ఇప్పుడు పాయింట్లకు రండి. ఇరుకులో ఉన్నవాళ్ళు విశాలతలోకి వెళ్ళాలంటే 3 పాయింట్లు చేయాలి, 3 పనులు చేయాలి. ఆ 3 పనులు మనం చేయగలిగితే అప్పుడు మనం ఖచ్చితంగా ఆ అనుభవాలు దాటుకొని వెళ్ళిపోతాం. ఏందో 3 పనులు? నంబర్ 1 ఏం చేయాలంటే, అక్కడే 2వ వచనం మనం చదివాం కదా, కీర్తన 4వ కీర్తన 2వ వచనం మనం చదివితే, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెదకెదరు అని రాయబడింది. దేవుని బిడ్డలారా, బైబిల్ అంతటినీ మనం కానీ మిక్సీలో వేసి సారం తీస్తే ఆ సారం మనకేం బోధిస్తా తెలుసా? నీ దేవుడైన యెహోవాని పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమించు. చెప్పండి, ఎవరిని ప్రేమించాలి పూర్ణ బలంతో? ఎవరిని? దేవుణ్ణి, మన తండ్రిని. యేసయ్యని ప్రేమించడం అనేది మన కష్టమైన పని ఏం కాదు. శరీరంలో ఏర్పడుతున్నటువంటి పాపపు నియమాలని ఎదిరించడం కష్టం, కానీ యేసయ్యని, మన దేవుణ్ణి ప్రేమించడం మనకి పెద్ద కష్టం కాదు. నిజంగా అసలు నువ్వు క్రైస్తవుడిని ఎప్పుడు పిలువబడతావంటే, నీ శక్తి కొలది నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవులు అవుతావు. ఇప్పుడు యేసయ్య మీద ప్రేమ లేకపోతే చెమట కార్చుకుంటాం, మనం కూర్చుంటామా? చెప్పండి, చెమట కార్చుకుంటాం మనం ఇక్కడ కూర్చుంటామా? కూర్చోం కదా. ఇంతసేపు దేవుని మాట్లాడినాం కదా. కాళ్ళు నిప్పులు పడుతున్నా, లేయలేక, మొక్కలేక, మూలగలేక, కింద పడి దొల్లాడు, అడి తిరిగి కాళ్ళు చాపుకొని. ఎందుకు ఈ బాధలు మనకి? అందరూ యేసయ్యని ప్రేమిస్తున్నారు కాబట్టే కదా కూర్చో ఉన్నారు ఇక్కడ. మనం అందరం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని నేను అనుకుంటున్నా. అయితే ప్రభు చెప్తాడు, ఈ లోకాన్ని కానీ, లోకంలో ఉన్న వాటిని కానీ, లోక సంబంధం దేన్ని మీరు ప్రేమించకుండా నీ దేవుడైన యెహోవాని పూర్ణ మనస్సుతో, బలముతో, శక్తితో, వివేకంతో ప్రేమించండి నన్ను. అదొక్కటే చేయండి కూతురా చాలు, అదొక్కటే చేయండి కుమారులారా చాలు. నన్ను ప్రేమించండి. నేను మీ నీతిని కాబట్టి మీరు చేయాల్సిన భక్తిని నేను పూర్తి చేశాను, మీరు కలిగి ఉండాల్సిన పవిత్రతను నేను పూర్తి చేశాను. కాబట్టి మీరు నా మీద ఆధారపడుతున్నారు. ఇక నన్ను ప్రేమిస్తే చాలు. మీరు కూడా భక్తిని పూర్తి చేసినట్టే, పరిశుద్ధంగా మీరు బ్రతుకుతున్నట్లే అని ఆటోమేటిక్గా దేవుడు మనకు బంపర్ ఆఫర్ ప్రకటిస్తుంటే, మన 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 పాస్టర్లు కానీ, మన విశ్వాసులు కానీ, మేం చెయ్యాలా, మేము నిలబడాలా, మేము పరిశుద్ధంగా ఉండాలా, మేము పర్ఫెక్ట్గా ఉండాలా, అప్పుడే మాకు సంతోషం. ఎవరో ఆయన చేసిందని మేము ఆయన మీద అనుకోవటం ఏంది? ఆయనే కుదరదు, మాకు మేము చేయాలని అలవాటు పడిపోయిన ప్రాణాలు అనమాట. అట్లాంటి వాక్యాలు చెప్తే ఈరోజు భలే చెప్పాడు పాస్టర్ గారు అని చెప్తారు. ఈరోజు వాక్యం ఉండిందే, అసలు నాలుగుని బలి ఇవ్వాలంట తల్లి. ఇస్తారక్క దాదా వెనకరా. ఈరోజు మామూలుగా వాక్యం ఎటువంటి తెలుసా? మామూలు లేదు అసలు. 4 బలి ఇవ్వాలంట, కళ్ళు బలి ఇవ్వాలంట అంటారు కానీ బలి చేయలేదు, పడులేదు. ఎప్పటికీ సాధ్యం కాదు అది అసలు. కొంతకాలం చేయగలం, ఒకనొక టైంలో మళ్ళీ పడిపోతాం. కొంతకాలం చేయగలం, మళ్ళీ పడిపోతాం. కొంతకాలం చేయగలం, మళ్ళీ పడిపోతాం. మన కష్టమన్నా. అయితే నోటిని, నాలుకని, పెదాలని, సర్వ శరీరాన్ని మరి సమర్పించి త్యాగం చేసి ఈ లోకంలో నమ్మకంగా ఒకే ఒక్కడు, ఏ పాపం లేకుండా బతికిన ఒకే ఒక్కడు ఉన్నాడు. ఆయనే మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, లేదా ఆయనని మనం ప్రేమిస్తే చాలు. హృదయపూర్వకంగా మన దేవుడిని మనం ప్రేమిస్తూ ముందుకెళితే మనము కూడా ఆ భక్తి పూర్తి చేసిన జాబితాలో మనం ఉంటాం. అర్థమవుతుందా? దేవుడి మాటలు అర్థం చేసుకునే కృప మన అందరికీ అనుగ్రహించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటమ్మా, నువ్వు ఎప్పుడైతే యేసయ్యని ప్రేమిస్తావో లోకానికి దూరంగా ఉండిపోగలుగుతావు. నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రభువుని ప్రేమిస్తాను అనుకుంటున్నావో అప్పుడు కొన్ని చేదైన వేర్లని నువ్వు తీసేసుకోగలుగుతావు. యేసయ్యని ప్రేమించే నీలో పాపం ఉండలేదు. ఇంకా యేసయ్యని ప్రేమిస్తున్న నీవు కొన్ని దుష్ట అలవాట్లకు లోను కాలేవు. యేసయ్యని ప్రేమిస్తున్న నీవు ఇక సాతాను ఊబులో చిక్కుకోలేవు. దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు ఆటోమేటిక్గా చాలా వాటిలో తప్పిచేసుకుంటావు. కాబట్టి పాత నిబంధన భక్తి ఏమో మనల్ని భక్తి చేయమంటది, కొత్త నిబంధన ఏమో ఆల్రెడీ యేసయ్య చేశాడు, ఆయన యందు మీరు విశ్వాసం ఉంచండి, ఆయన నీతి మీకు ఆపాదించబడింది అని చెప్తుంది. కాబట్టి ఈ కొత్త నిబంధనలో ఉన్న మనం, క్రొత్త నిబంధన కింద భక్తి చేస్తున్న మనం, మన తండ్రి అయిన మన ప్రభు యేసుక్రీస్తు వారి మీద ఆధారపడి ఆయన నీతిని మనం తీసుకొని ఆయన్ని ప్రేమిస్తూ ముందుకెళితే చాలు. అదే దేవుడు కోరుకునే శ్రేష్టమైన భక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు గంటలు ఫోన్లు
గడపలేరు. దేవుని ప్రేమించే వాళ్ళు ప్రతి ఆదివారం మందికి రాకుండా ఉండలేరు. దేవుని ప్రేమించే వాళ్ళు దేవుని కంటే లంచాలను ప్రేమించలేరు, వడ్డీలను ప్రేమించలేరు. దేవుని ప్రేమించే వాళ్ళు లోక సంబంధమైన ఏ పాపం చేయలేరు. నువ్వు ప్రేమించేది దేవుని కాబట్టి ఆయన నీకు బలాన్ని ఇస్తాడు, ఆయన నిలబెట్టుకుంటాడు, ఆయన చేయిని పట్టుకుంటాడు. బిడ్డలారా, ఎప్పుడైతే నేను చేయలేను ప్రభువా, నేను నీ మీద ఆధారపడుతున్నాను అంటావో, పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వచ్చి నీ చేయి పట్టుకొని పడిపోకుండా ఆయన నిలబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనంతట మనము పాపంలో పడకుండా నిలబడలేం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనం చేయి పట్టుకుంటే నిశ్చయంగా మనం నిలబడగలుగుతాము. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఏంది మనది, కూర్చోమా నువ్వు. దేవుని ఆత్మచేత నడిపించబడే వాళ్ళందరూ దేవుని కుమారులు. ఆత్మచేత నడిపించబడటం అంటే మనం నడవటం కాదు, మన చేయి ఆయన పట్టుకొని నడిపిస్తాడు. నీ అంతట నువ్వు కొన్ని పాపాలు చేయించలేవు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ చేయి పట్టుకుంటే ఆ పాపం మీద నీకు విరక్తి కలుగు చేసి నీకు జయాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడా నన్ను నడిపించయ్యా, నా వల్ల కాదు, నేను నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నా యేసయ్యా, నువ్వంటే నాకు మహా ఇష్టం, నేను నిలబడలేను, నీ మీద ఆధారపడ్డాను, నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నా చేయి పట్టుకుని నడిపించని అడిగితే పడిపోకుండా నిలబెట్టి వాడుకొని ఆయన తీసుకెళ్తాడు. ఒకవేళ పొరపాటున పడినా కూడా ఆల్రెడీ మన పాపములకు తగిన పరిహారం ఎప్పుడో ఫైన్ కట్టేశాడు కాబట్టి నువ్వు క్షమాపణ అడిగితే కడగబడతావు, వెంటనే శుద్ధి చేయబడతావు. పాపుల జాబితాలో చేర్చబడకుండా నీతిమంతుల జాబితాలోనే నీ బ్రతుకంతా సాగిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే నేనేమంటున్నానంటే, అమ్మా ఒక్కసారి నువ్వు బాప్తిసం పొంది హృదయపూర్వకంగా ప్రభువుని ప్రేమించి నాకు దేవుడు కావాలని నువ్వు బాప్తిసం తీసుకున్నావే, ఆ రోజే నీ పేరు నీతిమంతురాలని ముద్రించబడింది బైబిల్లో, లేదా జీవగ్రంథంలో నీ పేరు నీతిమంతురాలుగా ముద్రించబడింది. చిన్న చిన్న పొరపాట్లు జారిపోయినంత మాత్రాన మనం పాపాత్మను కానీ కాదు. ఆ జారిపోకుండా ఉండాలంటే మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకోవాలి, ఆత్మదేవుని సహాయం తీసుకోవాలి. అందుకే మనం యేసయ్యని హృదయపూర్వకంగా ప్రేమించాలా. మొదట మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాలా. ఇది కొత్త నిబంధన భక్తి నేర్పించేది. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాలండి. రెండో పాయింట్ అంటే ఏం చెప్పాను మీకు నేను ఈరోజు మూలవాక్యం ఏంది, ఇరుకులో విశాలత కలగాలంటే 3 చేయాలని చెప్పి కదా. 1, హృదయపూర్వకంగా మనం యేసయ్యని ప్రేమించాలి. 2, ఆయనను మాత్రమే వెతకాల. ఇది కష్టం కాదు. యేసయ్య మనకు ఎక్కడ దొరుకుతాడు? వాక్యంలో దొరుకుతాడు. యేసయ్య మనకు ఎక్కడ దొరుకుతాడు? పరిశుద్ధుల సహవాసంలో దొరుకుతాడు. యేసయ్య మనకు ఎక్కడ దొరుకుతాడు? పుస్తకాలు, ప్రార్థన మరి బైబిల్ పుస్తకాలు ఉంటాయి, అక్కడ దొరుకుతాడు. ఆత్మ సంబంధమైన సహవాసంలోనే ఆయన సన్నిధి మనకు దొరకద్ది. అందుకని మనం ఏం చేయాలి? సమయం దొరికితే యేసునే వెతకాలి, యేసునే వెతకాలి, యేసునే వెతకాలి. సూపులు జాగ్రత్త చేసుకో అని చెప్పడం కాదు ఇది. యేసును వెతుకు, అన్నీ దొరికిపోతాయి నీకంతే. యేసయ్యని వెతికితే ఇక లోకంతో టైమే లేదు నీకు. నువ్వు యేసయ్యని వెతకాలని తీర్మానం చేసుకున్న మరుక్షణమే దేవుడిని చేయబట్టుకుంటాడు, పడిపోనివ్వకుండా తీసుకొని వెళ్తాడు. దేవుని బిడ్డ, 1 యేసయ్యని ప్రేమించి, 2 యేసును వెతుకుతూ అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి వెతికితే దొరికే దేవుడు. ఆసక్తి కలిగి దివారాత్రులు సమయం దొరికిన ప్రతిసారి మనం దేవుని దగ్గర కూర్చొని వెతకాలి. వెతకడం అంటే ఆయన్ని కనుగొనడం, ఆయన్ని కనుగొనడం కోసం ధ్యానం చేయటం, ఆయనతో సహవాసం చేయటం, ఆయనతో టైం స్పెండ్ చేయటం, ఆయన కోసం బ్రతకటం. సమయం దొరికిన ప్రతిసారి ఉపయోగించుకోవటం, వ్యర్థమైన వాటి జోలికి వెళ్లకుండా యేసుని వెతకటం. ఇలా నువ్వు చేయగలిగితే బిడ్డలారా, ఇప్పుడు నువ్వు ఒక మాట చూడండి, మొదట దేవుని ప్రేమించావు, 2 దేవుణ్ణే వెతకుతున్నావు, అంతే కదా. 3 లాస్ట్ మాట. 3 మనం ఇరుకుల్లో నుంచి, భయంకరమైన కష్టాల్లో నుంచి, కన్నీళ్ళలో నుంచి, అవమానాల్లో నుంచి, ఎండిపోయిన అనుభవాల్లో నుంచి, ఈ ఇరుకు ఉన్న పరిస్థితుల్లో నుంచి విశాలతలోకి నువ్వు దేవుని చేత దాటింపబడాలంటే 3, నా దేవుడు నన్ను ఖచ్చితంగా విశాలతలోనికి తీసుకుని వెళతాడు అన్న నమ్మకం దేవుని మీద ఉండాలా. ఆమేన్ చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరి మీద ఉండాలా? దేవుని మీద ఉండాలా. ఇప్పుడే మీకు సైతంగా మీ దగ్గరకు వచ్చి ఏమంటాడంటే, నీకు అంత లేదులే, నువ్వు దేవుళ్ళు లేవు కదా, నువ్వు భక్తిలో లేవు కదా, ఇదే చెప్తాడు వాడు. ఇదే వాడు చెప్పే ఫస్ట్ మాట. నువ్వు పరిశుద్ధంగా ఏడన్నావు, నువ్వు ఒకరోజు ప్రార్థన చేస్తే 4 రోజులు ప్రార్థన చేయవు. దేవుని వాక్యం చెప్తుంది ప్రతిరోజు ప్రార్థన చేస్తేనే దేవుడు మనల్ని దీవిస్తాడని ఎక్కడ చెప్పలేదు. కానీ
మన కొరకు ఆల్రెడీ ప్రాణం పెట్టిన మన యేసయ్యని ప్రేమిస్తూ వెళుతుంటే, ఆయనను వెతుకుతూ ఆయన కోసం జీవించాలని తీర్మానం చేసుకుంటే, ఆయనే మన తండ్రి అయి మన దేవుడే మన చేతులు పట్టుకొని నడిపించుకొని పడిపోకుండా మనల్ని సాగిపోయేటట్లుగా ఆయన మనతో కూడా వచ్చి ఈ భక్తి జీవితంలో ఆయన మనకి సహాయం చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే మీరేం చేయాలంటే బిడ్డలారా, మీ మైండ్లో నుంచి నేను పాపిని అన్న మనసు తీసేసుకోవాలి. తల్లా అమ్మ, ఏ మనసు చెప్పండి, ఏ మనసు తీసేసుకోవాలి? పాపిని, నేను పాపిని ప్రభువా, నేను దౌర్భాగ్యుని ప్రభువా, నేను దుష్టుని ప్రభువా. మనం ప్రార్థనలు అదే చేస్తూ ఉంటాం. నేను కూడా చాలాసార్లు చేస్తా. నేను కూడా, ఎందుకంటే మనం ఏమనుకుంటాం, అలా చేస్తేనే తగ్గింపు కదా, అలా చేస్తేనే కదా దేవుడు సంతోషపడతాడు, నిజంగా మనం పాపులమే కదా అని. కానీ తల్లి, నీ మనసు ఎలా ఉండాలంటే, ఎప్పుడైతే మనం యేసు రక్తంలో కడగబడ్డామో ఇక మన మీద ఏ పాపానికి ప్రభుత్వం లేదు, ఏ సాతానికి మన మీద ప్రభుత్వం లేదు, ఏ చీకటి శక్తులు మన మీద ప్రభుత్వం లేదు. అసలు పాపంలో నుంచి మనం పూర్తిగా కడగబడి పవిత్రపరచబడ్డాం. మన పూర్వ పాపములకు శుద్ధి కలిగింది. ఇక మనము పాపాత్ములు ఎన్నటికి కానే కాదు అన్న మనసుని నువ్వు ఫిక్స్ చేసుకోవాలి మైండ్లో. సార్ అది ఇప్పుడు మరి మా వల్ల కావట్లేదు సార్. ఇప్పుడు బూతులు తిరిగితే కోపం వచ్చేసింది, మమ్మల్ని తిట్టారు పక్కింటి వాళ్ళు, మేము అరిగేసాము, బూతులు తిట్టేసాము. ఇక ప్రార్థనలో కూర్చుంటే నా మనసు నన్ను వేధిస్తూ ఉంది. ఇక నేను నీతిమంతులు ఎలా అనుకోమంటావు చెప్పు, ఎలా అనుకోమంటావు? అందుకే చెప్తున్నాను తల్లే, మనము చేసిన పాపాలు, చేయబోయే పాపాల కోసం కూడా, మనం చేసిన పాపాలు, చేయబోయే పాపాలు, ఏ కాలమందు నువ్వు చేసిన ప్రతి అపరాధానికి దేవుడు వెలగట్టాడు, ఫైన్ కట్టేశాడు. అంతే. పొరపాటు జరిగిందా క్షమాపణ అడుగు దేవుణ్ణి, అంతేగా నేను పాపిని అనబాకు. నువ్వు ఆయన బిడ్డవే, ఆయన రక్తంలో కడగబడ్డావు, ఆయన సొత్తు నువ్వు. బిడ్డ, ఇప్పుడు ఒక మాట, ప్రధానమంత్రి కొడుకు ఉన్నాడు. ప్రధానమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి కొడుకు, ప్రధానమంత్రి ఎవరు తీసుకుందాం చెప్పండి, ఎవరిని తీసుకుందాం? సరే, ముఖ్యమంత్రి కొడుకు తీసుకోండి. మన ముఖ్యమంత్రి కొడుకు ఎవరు చెప్పండి ఇప్పుడు? కదా. ఇప్పుడు ఒకవేళ ఒక 10 రోజుల తర్వాత పేపర్లో పడింది, ముగ్గురు ఆడపిల్లలు నాశనం చేసి చేసి గందరగోళం చేశాడు, ఒక అమ్మాయి చచ్చిపోయింది, ఏదో చేసి గందరగోళం చేశాడు, వచ్చింది వార్త వచ్చింది, నిజమే జరుగుండొచ్చు, పొరపాటు జరిగింది, లేదా తప్పు చేశాడు. అయితే ఇప్పుడు మనందరం ఏమనుకుంటాం, ఈ తప్పు చేశాడు కాబట్టి ఇక్కడి నుంచి ఈయన ముఖ్యమంత్రి కొడుకు కానే కాదు అంటామా? లేదు కదా. పొరపాటు చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి కొడుకుగా కాకుండా పోలేదు. చిన్న చిన్న బలహీనతలు పడిపోయినంత మాత్రాన నీకు దేవునికి ఉన్న సంబంధం తెగిపోయినట్టు కాదమ్మా. సాతాను గడు మనకు భ్రమకలు చేస్తాడు. అట్లాగా నీతో దేవుడు లేడు, ఇప్పుడు నిన్ను దేవుడు వదిలేశాడు. సైతాను గాడు ఎంత తెలుగులో తెలుసా, వాడే మన దగ్గర పాపాన్ని తీసుకొని వచ్చి వాడే మనల్ని పడేసి మళ్ళీ వాడే వచ్చి ఏమంటారంటే నువ్వు పెద్ద భక్తులు అని చెప్పుకుంటారు అందరూ. నువ్వేడు చేసావు, నీ సంగతి అందరికి తెలియదు. అసలు నీకు ఏం అధికారం ఉంది, పనిహిమలేదానా, గుడిసేడుదానా అని వాడే తిడతాడు. పడేసిందోడే, తెచ్చిందోడే, చెప్పిందోడే, కింద పడేసిందోడే, మళ్ళీ తిట్టేదోడే. అందుకే దేవుడు వాడి మోసం అంతా బట్టబయలు చేస్తున్నాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. సైతాను గాడి మోసం అంతా బట్టబయలు అయిపోయింది ఇప్పుడు. అక్క సంతోషం హవిలు ఆడందాక నిలబడుకోందా, కూర్చోందాక ఆడందా. సైతాను గాడి మోసం అంతా బట్టబయలు అయిపోయింది ఈ రోజున. మీరు దీన్ని నమ్మకపోతే నేను కూడా ఏం చేయలేను తల్లా. యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కడు నీతిమంతుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మనిషి కూడా తన నీతి క్రియలను బట్టి నీతిమంతుడికి ఎంచబడలేదు. మన క్రియల మూలంగా మనం నీతిమంతులు ఎప్పటికీ కాలేమో. మనం నీతిమంతులుగా ఎలా మార్చబడ్డామో తెలుసా? విశ్వాసము ద్వారా. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేని ద్వారా? విశ్వాసం అంటే యేసుక్రీస్తు నా దేవుడు, ఆయన నా పాపం కోసం మరణించాడు, ఆయన మరణం నా పాపాన్ని కడిగింది, ఆయన రక్తం నా పాపాన్ని శుద్ధి చేసింది. ఇదిగో యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నారు, రేపు మా రాబోతున్నాడు, వచ్చి నన్ను తీసుకెళ్తాడు అని నువ్వు విశ్వసించేవే, దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నావే, ఈ నమ్మకము ద్వారా నువ్వు నీతిమంతుడు అయ్యావు తప్ప కింద కాళ్ళు పెట్టి పైకి తలెత్తి తపస్సు చేస్తావు భక్తి దాన్ని బట్టి కాదు. నేనేమంటానంటే చిన్న పొరపాటు జరిగిందో దాన్ని బట్టి నువ్వు దేవుని దూరం కాలేదు, దేవుడు నిన్ను వెలివేయలేదు, నేను దేవుడు వదిలిపెట్టలా. శరీరంలో నివసిస్తున్న పాప కార్యాలు, శరీరంలో ఉన్నటువంటి ఆ పాప వైరస్ నీలో కలుగు చేస్తున్న కొన్ని ఆలోచనల వల్ల జారిపోయి ఉండొచ్చు. ఒకవేళ పొరపాటున నువ్వు జారిపడినంత మాత్రాన నువ్వు ఆయన బిడ్డ కాకుండా పోలేదు. అందుకే వాక్య సెలవిచ్చింది, నీతిమంతులు 7 మార్లు పడినా, చెప్పండి, నీతిమంతులు 7 మార్లు పడినా అంటే దాని అర్థం ఏంటి? మీరు కూడా 7 సార్లు పడండి అని కదా అర్థం. మీరు కూడా నా మాట 7 సార్లు పడండి, ఇబ్బంది లేదు, అప్పుడు పడతా ఉండొచ్చు, లేస్తూ ఉండొచ్చు, ఏం కాదు లేని కదా దాని అర్థం. ఒకవేళ పడితే నేను పాపి నన్ను మాత్రం అనుకోవద్దు. వెంటనే ప్రభు దగ్గర పరిగెత్తి, పడిపోయానయ్యా, దెబ్బతినిపోయానయ్యా,
నా వల్ల కాలేదయ్యా, నేను నిలబడాలని ఆశ ఉంది కానీ నా వల్ల కాలేదయ్యా, నన్ను కనికరించయ్యా, నన్ను క్షమించయ్యా, పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయయ్యా, నువ్వు నిలబెట్టయ్యా, నేను నిలబడగలుగుతాను, నా వల్ల కాదు నేను నిలబడలేను, ఈ లోకాన్ని జయించడం, ఈ శరీరాన్ని జయించడం నా వల్ల కాదు, నువ్వు హెల్ప్ చేస్తే నేను నిలబడగలుగుతా, నా తండ్రి నా దేవా పరిశుద్ధాత్ముడా నన్ను నిలబెట్టు అని నువ్వు పరిశుద్ధాత్ముని సహాయం అడిగితే ఈరోజు పడిపోయిన చోట ఇంకెప్పటికీ పడకుండా పరిశుద్ధాత్ముడు మనల్ని నిలబెట్టగలుగుతాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆత్మ చేత మాత్రమే మనం శారీరక క్రియలు చంపగలం తమ్ముడా. గలతీ పత్రికలో మాట రాయబడి ఉంది, మీరు ఆత్మ చేత శారీరక క్రియలు చంపుతారు అంతే. పరిశుద్ధాత్మ దేవుడే లోకాన్ని జయించడానికి మనకు శక్తిని ఇవ్వాలి, కానీ మనకంటూ బలం లేదు, మన వల్ల కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తానంటున్నా, ఇప్పుడు దాకా ఏం చెప్పంటున్నారు మీరు? ఇప్పటిదాకా నేను ఏం చెప్పాను అనుకుంటున్నారు? మూడు కారణాలు. ఇరుకులో ఉన్నవాళ్ళు విశాలతలోకి వెళ్ళాలంటే మొదటిగా ఏం చేయాలి? మన దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాలి. యేసయ్య అంటే నీకు ప్రేమ ఉందా? భక్తి ప్రేమ ఉందా? బైబిల్ అంటే ప్రేమ ఉందా? దేవుడు అంటే ప్రేమ ఉందా? సంఘం అంటే ప్రేమ ఉందా? ఒక్కసారి పరిశీలించుకో తల్లే. సార్ నా గుండె మీద చేసి చెప్తున్నాను, నిజంగా నాకు దేవుడు అంటే ఇష్టం ఉంది, నా ప్రభు అంటే నాకు ఇష్టం, నా తండ్రి అంటే నాకు ఇష్టం, యేసయ్య తప్ప నాకు ఈ లోకంలో ఇంకెవ్వరు లేరని గుండెల మీద నువ్వు చెయ్యేసుకొని చెప్పగలిగితే చాలు బిడ్డ, నువ్వు పరిశుద్ధులలో పరిశుద్ధుడు అంతే, పరిశుద్ధురాల్లో పరిశుద్ధురాలు అంతే. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించగలిగితే అయిపోయింది, నువ్వు సాధించినట్టే. రెండోది, అసమయమందైనను సమయమందైనను దేవుణ్ణి వెదకాలి. టైం దొరికిందా ఈ చెత్త చెదరాలు చూడకుండా ప్రభు దగ్గర కూర్చో, కొన్ని పుస్తకాలు కొనుక్కో, చదువుకో, ఎక్కువ బైబిల్ చదువు. నువ్వు ఏది చూస్తుంటావో, ఏది వింటుంటావో, ఏది చదువుతుంటావో దానిలాగా మారిపోతావు. నువ్వు ఆయన స్వరూపులకు వెళ్ళిపోతూ ఉంటావు. పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. ఆయన్ని వెతకాలంతే, లోకాన్ని కాదు, లోకంలో ఉన్న వాటిని కాదు. మూడోది, లాస్ట్ మాట, దేవుడు నన్ను ఏ స్థితిలో పడిపోయినా అక్కడి నుంచి నన్ను లేపి నిలబెట్టుటకు నా దేవుడు శక్తి కలిగిన వాడు. కారణం నేను నీతిమంతుల స్వాస్థ్యంలో చేరిన వాడినే, కారణం నేను పరిశుద్ధుల స్వాస్థ్యంలో చేరిన దాన్నే. నా భక్తిని బట్టి కాదు నేను పరిశుద్ధురాలు అయ్యేది, ఆయన నన్ను కోరుకున్నాడు, నన్ను కడిగాడు, నన్ను పవిత్రపరిచాడు, నన్ను పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. కాబట్టి నేను పరిశుద్ధుల స్వాస్థ్యంలో ఒక వ్యక్తినే అని మనం నమ్మాలా. ఇదిగో నమ్మకమే. ఇప్పుడు మీలో కొంతమందికి నమ్మకం కలగదు. మీరేమని చెప్పండి పాస్టర్ గారు, మాకు నమ్మకం కలగట్లేదు. మేము భక్తి చేస్తేనే మాకు ఆ నమ్మకం వస్తుంది, కానీ ఎవరో చేసిన దాని మీద మమ్మల్ని ఆధారపడమండి, మా వల్ల కాదు. మేము చెయ్యాలా? మీరు చెయ్యాలి కూడా, నేను చేసుకోండి, నేనేం చేయలేను. నాకైతే ప్రభు మాట్లాడాడు. అట్టయితే మధ్యాహ్నం ఈ వాక్యం ఎందుకు చెప్పేవు సార్ నువ్వు? అట్టయితే మధ్యాహ్నం ఈ వాక్యం ఎందుకు చెప్పావు? నిజం చెప్తాను బిడ్డలారా, రాత్రి 2:30 నేను ఈ వాక్యం చూసినప్పుడు, శనివారం రోజు రాత్రి 2:30 అప్పుడు నేను ఈ వాక్యం రాస్తూ ఉంటే నేను అసలు ఇబ్బంది అయిపోయింది. ప్రభు ఎట్ట చేయాలి? పాత నిబంధన బోధ రెడీ చేసుకున్నాను నేను, ఇప్పుడేమో ఇది విప్పావు, ఎలా చెప్పాలి? సరే ఈసారికి ఈ వారం కింద బానిచ్చి వచ్చే వారం నుంచి అన్నీ ఇక ప్రభు నీ మీద ఆధారపడటం నేర్పిస్తా, బిడ్డలకి నీ నీతి మీద ఆధారపడటం నేర్పిస్తా అని ప్రభు దగ్గర తీర్మానం చేసుకొని రావడం జరిగింది. బిడ్డలారా, తప్పులేదులే, పాత నిబంధన భక్తి కూడా కొన్ని విషయాలు మనం నేర్పిస్తుంది, కానీ మనం చేయలేమమ్మా, మన వల్ల కాదు. నువ్వు ఒక మాట గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పటికీ పాపాత్మురాలు కాదు. అసలు మన దేవుడు ఎవరు తెలుసా? వ్యభిచారిస్తే ఏమన్నాడక? పాపమందు పట్టబడినటువంటి స్త్రీతో ఏమన్నాడు దేవుడు చెప్పండి? ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఆమెని దేంతో కొట్టాలా? చెప్పాలా? పాత నిబంధన భక్తి ఏం చెప్పింది? రాళ్లతో కొట్టి చంపమని చెప్పింది పాత నిబంధన భక్తి. క్రొత్త నిబంధన భక్తి ఏం చెప్పింది తెలుసా? ఇక మీదట పాపం చేయద్దమ్మా, సమాధానంగా పో, నేను కూడా నేను చేయను. మీలో పాపం చేయని వాడు ఎవరో వాడు మొదట రాయి వేయండి బిడ్డ మీద. చెడిపోయిన బ్రతుకుని సైతం కట్టగలిగింది కొత్త నిబంధన భక్తి. పడిపోయిన వారిని సైతం నిలవబెట్టగలిగింది కొత్త నిబంధన భక్తి. జారిపోతున్న వాళ్ళని, రోధిస్తున్న వాళ్ళని, నేను పాపి, నేను ఏడుస్తున్న వాళ్ళకి ధైర్యం ఇవ్వగలిగింది కొత్త నిబంధన భక్తి. కొత్త నిబంధన కింద ఏమండి బాండింగ్స్ లేవు, బంధకాలు లేవు, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, అట్లా ఇవన్నీ లేవు. యేసును ప్రేమించడం, యేసును మాత్రం వెతకడం. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కూడా నా దేవుడు నన్ను ఈ స్థితిలో నుంచి లేవనెత్తుతాడు. కారణం నేను దేవుని సంతానం, నేను దేవుని బిడ్డని, నేను నీతిమంతుల స్వాస్థ్యంలో ఉన్నదాన్ని, నా కొరకు నా ప్రభు ప్రాణం పెట్టాడు. నేను చిన్న చిన్న పొరపాట్లు పడినా నా ప్రభుని వదిలిపెట్టాడు. ఆయన నా తండ్రి అని మనం నమ్మడమే దేవునికి మహా ఇష్టం. ఇది దీనికి ఎన్ని వాక్యాలని చెప్పొచ్చు. ఆపేస్తాను, నాకు 5 నిమిషాలు అయిపోయింది. వెళ్ళారా? 2 ఉదాహరణలు చెప్తే మీకు అర్థం అవుతాయి. అంటే మన ప్రమేయం లేకుండా దేవుణ్ణి నమ్మగలిగితే ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడనే దానికి ఉదాహరణ. వెళ్ళారా?
ఎక్కడ ఏ ఉదాహరణ అంటే, గెన్నేసరితో సరస్సు తీరమున వలలు కడుక్కుంటున్నటువంటి పేతురు గారి దగ్గరికి యేసు ప్రభువారు వెళ్ళారు. గన్నేసరితో సరస్సు తీరమున వలలు కడుక్కుంటున్న పేతురు దగ్గరికి వెళ్ళి ఏదో వాక్యం చెప్పిన తర్వాత పేతురు గారి ముఖం చూస్తే ఆ రోజు రాత్రి అంతా చేపలు పట్టాడు, కానీ ఒక చేప కూడా దొరకలేదు. పొగులైపోయింది, పగలు చేపలు పడవు, అందరు కడుక్కుంటున్నారు. ఒక్కరు కూడా చేపలు పట్ల, అందరు పట్టేసి వచ్చారు, రాత్రి అంతా పట్టేసి వచ్చారు. అసలు నిజానికి చేపలు పడేది రాత్రిపూట కానీ పగలు పూట కాదు. బాగా వినండి, నా దేవుడు నేను ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన ఎలాగైనా నన్ను బయటికి తీసుకొని వెళ్తాడు. నా దేవుడు నన్ను ఇరుకులో నుంచి విశాలతలోకి నడిపిస్తాడని నువ్వు నమ్మడానికి ఇష్టపడితే, నువ్వు నమ్మితే, ఆయన నిలబడి ప్రపంచమంతా నివ్వెరపోయే అద్భుతాలు మన ఎడల చేసి మనల్ని విశాలతలోకి నడిపించి నిలబెట్టగా శక్తి కలిగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పొగులు చేపలు పడతాయన్నా ఎక్కడన్నా? పగలపూట చేపలు సముద్రాల్లో పడవు. నైట్ టైమే సముద్రాలు చేపలు పడేది. కానీ పట్ట పగలే ఆ గన్నేసరత్తు సముద్ర చరిత్రలో ఎన్నడూ పట్టణాన్ని చేపలు ఉదయాన పట్టించాడు. ఉదయాన పడేటట్లుగా ఉదయకాలం మందు అంత గొప్ప రాసి కళ్ళతో చూసేటట్టుగా దేవుడు చేశాడంటే, అన్న నేను చెప్తున్నాను, మన భక్తిని బట్టి దేవుడు చేయడు, నువ్వు నమ్మితే దేవుడు చేస్తాడంతే. నా దేవుడు నాకు అద్భుతాలు చేస్తాడు. నా ప్రభు నన్ను లేవనెత్తుతాడు. నా ప్రభు నన్ను ఏ నాటికైనా లేవనెత్తుతాడు. ఆయన నా తల లేవనెత్తుతాడు. నేను ఆయన బిడ్డని, నేను పాపిని కాదు. నా ప్రభు రక్తం నన్ను కడిగినప్పుడు నేను నీతిమంతురాలు అయిపోయా. నేను నీతిమంతుల జాబితాలో ఉన్నదాన్ని, నేను నీతిమంతుల జాబితాలో ఉన్నవాడిని. పొరపాట్లు జరగచ్చు, జారిపడవచ్చు, అయినా నా ప్రభుత్వ క్షమాపణ వెళ్ళిపోతా. నేను క్షమాపణ అడిగితే నా ప్రభు కడిగేస్తాడు నన్ను, అంతే. నేను నా తండ్రి పడినా కొట్టుకున్నా తిట్టుకున్నా మేము కలుసుకున్నా నా తండ్రే, నేను ఆయన బిడ్డను, అంతే. ఈ సంబంధ బాంధవ్యాలు అర్థం చేసుకొని అలవాటు చేసుకొని ఈ సంబంధాలకు మనం అలవాటు పడి దేవుణ్ణి మన తండ్రికి అంగీకరించి నిత్యము ఆయన్ని మనం నమ్ముతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన్ని ప్రేమిస్తూ ఉండాలి, ఆయన్ని వెతుకుతూ ఉండాలి, ఆయన్ని మాత్రమే నమ్ముతూ సాగాలి ఈ లోకంలో, అంతే. ఆయన మాత్రమే నమ్మాలి. ఇందాక ఎఫ్ఎఫ్రా పాటలు పెడుతున్నాడు. ఇది ఎఫ్ఎఫ్రా ఫోన్లో ఈ బైబిల్ యాప్ ఒకటి చేయమంటే ఏదో చేయిస్తాడు. ఎఫ్ఎఫ్రా ఫోన్లో ఆ తెలుగు టైపింగ్ చేస్తున్నాడు అనమాట. ఆ ఎఫ్ఎఫ్రా ఫోన్లో స్క్రీన్ మీద నాకేం కనపడిందంటే BMW కారు లోగో కనపడింది నాకు. అంటే BMW కంపెనీ లోగో కనపడింది అనమాట. అంటే ఇప్పుడు ఎఫ్ఎఫ్రా ఇష్టం ఏంటంటే, ఏ నాటికైనా నేను ఈ BMW కారులో తిరగకపోతానా? అది ఎంత ఇష్టమో తెలుసా దేవుడికి? అసలు ఆ విశ్వాసాన్ని ఎంత ఇష్టపడతాడో తెలుసా? ఎంత నమ్మకం లేకపోతే అటు పెట్టుకుంటారు అనుకుంటారు? అది గుండెల నిండా నిండిపోతేనే అటు పెట్టుకుంటారు. మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మన 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 మినిస్ట్రీ పేరు కానీ తీస్తే అది ఏదో రేకుల షెడ్ పెద్ద మందిరం కట్టి దాంట్లో ఫోటో పెట్టుకున్నాను నేను. అసలు చర్చి లేదు, అట్లా కట్టుకోవాలని ఒక ఫోటో చేపించి పెద్ద రేకుల షెడ్, హోల్ జడ్జి మినిస్ట్రీ పెద్ద రేకుల షెడ్ చేపించి పెట్టి మనం చేపించామట అంతే. కానీ ఆశ గుండెలు ఏముంది? ఏ నాటికైనా ఈ స్థితికి నా దేవుడు తీసుకొని వెళ్తాడు నన్ను. నమ్మాలక్క. మనకెందుకమ్మా అంత అనకూడదు. నువ్వు యేసును నమ్మేవాడివైతే ఆటోమేటిక్గా నువ్వు కలల గంటే సాధించుకుంటావు యేసునామాలు, అంతే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను నా గురించి చెప్పకూడదులే మీకు. ఇప్పుడే దేవుడు ఆ చిన్న కారు ఇచ్చింది, అప్పుడే పెద్ద కారు పెట్టాను తండ్రి, మళ్ళా అప్పుడే పెట్టేశాము. పాస్టర్ అమ్మంటది, ఎవరి నువ్వు చిన్నోడు కాదురా నా తండ్రి, దేవుడు ఏదో అసలు మనలాంటి వాళ్ళకి అసలు భాగ్యమే లేదు, ఏదో దేవుడు ఇచ్చింది చాలు అనుకోకుండా నోర్మై చాలనే మాట ఉండకూడదు. విశ్వసించడమే. ప్రభు ఏ నాటికైనా చేస్తాడు. విశ్వసించేవాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం బిడ్డ. ఆశీర్వాదాన్ని కోరుకో, అభివృద్ధిని కాంక్షించు. దేవా, నాకు నేనుగా ఇరుకులో నుంచి విశాలతలోకి వెళ్ళలేను, కానీ నేను ఆరాధించే నువ్వు మాత్రం నన్ను లేవనెత్తమన్న నమ్మకం నాకుంది. అది నమ్మకం అంటే, అది నమ్మకం. ఇప్పుడు సరితం ఏం చూసుకుంటుండాలా? ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నట్టు ఊహించాలి తల్లి. కళ్ళు మూసుకుంటే ఏదో ల్యాప్టాప్ పెట్టుకొని స్పెర్స్ పెట్టుకొని అలా కనపడుతుండాల. ఇప్పుడు మా సరితం అంటది, ఏమన్నా ఎందుకన్నా నన్ను ఇంత ఇరుగురులు చేస్తున్నావేందన్న మనుషులు నువ్వు కాదు. అక్కడే ఉంది అద్భుతం. కళ్ళు మూసుకుంటే నా ప్రభు నన్ను దీవించిన సందర్భాలు జ్ఞాపకం రావాలి. కళ్ళు మూసుకుంటే లేవనెత్తిన సందర్భాలు జ్ఞాపకం రావాలి. చేస్తాడు తల్లి. ఆయనకు అసాధ్యమైనే ఉంది. మనకు అసాధ్యం, దేవునికి సాధ్యం కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పేతురు గారికి అన్ని చేపలు పడ్డాయి కదన్నా. ఆ చేపలు పడిన తర్వాత పేతురు గారు వచ్చి ఏమంటాడు తెలుసా? బయటకు వచ్చి
ఆ చేపను చూసి పరిగెత్తుకుంటే ప్రభు దగ్గరకు ఏమంటారు తెలుసా? దేవా బోధకుడా, నేను పాపాత్ముణ్ణి, నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపో. నీలాంటి పరిశుద్ధుడు నా దగ్గర ఉండేంత అర్హత నాకు లేదు, నేను పాపాత్ముణ్ణి, విడిచిపోనాయనా అని ఏడుస్తాడు. అంటే యేసు ప్రభు ఇప్పుడు అద్భుతాలు చేసేది పాపంలో ఉన్న వాళ్ళకి చేశాడా? పెద్ద రెవరెండ్లు, డాక్టర్లు అని చెప్పుకుంటారే, పెద్ద బిషపులు, పరిశుద్ధులు, నీతిమంతులు చెప్పు వాళ్ళకి చేశాడా? అసలు నీ పాపం కాన్సెప్ట్ కాదు ఇక్కడ. నువ్వు ఒప్పుకో, కన్నీళ్ళు విడు, మొత్తం కడిగేశాడు అంతే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా అక్కడికి వచ్చి నీ కోసం అద్భుతాలు చేయగల దేవుడు. నీతిమంతులు నేను పిలవడానికి రాలేదు, కానీ నేను దీన్ని పాపులు పిలవడానికి వచ్చి అని చెప్పాడు కదా. కాబట్టి ఇట్లా నేనేమంటానంటే, మనం భక్తి చేస్తేనే దేవుడు మనల్ని దీవించడు అనుకుంటే కొత్త నిబంధన బోధ అది కాదు. నువ్వు చేయలేవు భక్తి, చేసిన ఆయన మీద ఆధారపడు, సహాయం అడుగు, ఆయన నిలబెడతాడు నిన్నంతే. ఆయన నడిపించుకు తీసుకెళ్తాడు. నువ్వు ఆయన్ని ప్రేమించు, ఆయన్నే వెతుకు, ఆయన్నే నమ్ము. ఏ విషయంలో నువ్వు ఆయన్నే నమ్ము, ఈ పరిస్థితులన్నింటినీ నా దేవుడు నాకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడని నమ్ము. ఒకవేళ నమ్మకపోయినా కూడా చేసేస్తాడన్న నీకు దేవుడు. నమ్మకపోయినా కూడా చేస్తాడు, నమ్మితేనే చేస్తాడు, నమ్మకపోతే చేయడు అనకూడదు. నమ్మకపోయినా కూడా నీ కోసం ఆయన దిగి వస్తాడు. యేసునామములో ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గర నమ్మారా శనిగారనా? ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గర దేవుణ్ణి నమ్మారా శనిగారా? శనిగారు. ఏం శనిగారు? మాకు సమాధులు ఐగుప్తులు లేవా, ఏడ సంపాలు తీసుకొచ్చారు సైతాన్ కా బేటా, ఒరే మోసే అని చెప్పకూడదులే, అంతంత మాటలు తిట్టారు ఆయన్ని. అందరు చనిపోలే, ఒక్కడ కూడా నోరు తెరిచి దేవుడు ఉన్నాడు మనకు అనేవాడు ఏడు. ఎందుకంటే అప్పుడు దాకా ఏ అద్భుతం చూడవాళ్ళు. అప్పుడు దేవుడు అన్నాడు, వీళ్ళు నన్ను తిడుతున్నారు కాబట్టి నేను అసలు అద్భుతం చేయను అనలా. తండ్రి అన్న, మన తండ్రి అన్న ఆయన, మన డాడీ. నీ కూతురు కోసం నువ్వు నీ కూతురు అడగకపోయినా కొన్ని తెచ్చిచ్చేస్తావు కదా. బలహీనపడి, కొంచెం దిగులు పడి, కొంచెం ఏడుపులో ప్రార్థన చేయకపోయినా ఆయన తండ్రి, నీ తండ్రి. ప్రార్థన చేస్తేనే చేస్తా, నువ్వు భక్తిలో ఉంటేనే చేస్తా. ఆయన నీ అంత కాదు, ఆయన ప్రేమగల దేవుడు. నువ్వు నమ్మకపోయినా ఒక్కోసారి ఆయన మీద అలిగి ఆయన తిట్టుకోండి బాగా. ఎవరు? యేసయ్యా, మనం బాగా తిట్టుకోవాలి ఒక్కోసారి. ఏంది ప్రభువా ఇది చేసే ప్రభువా, ఏం చేశాను నిన్ను, ఎందుకు ఇలా జరిగింది ప్రభువా అనరు. ఏడు హక్కు ఉంది మనకి. ఆయన మనం అరుచుకోవచ్చు, తిట్టుకోవచ్చు, ఏం చేసుకో, తండ్రి కదా. నువ్వు అలిగి ప్రార్థన కూడా చేయకుండా ఒక వారం రోజులుగా పడుకుంటే తినటం నిద్రపోవడం చేస్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నావు కాబట్టి నీ దగ్గర రా, నువ్వు సౌ అండవు. ఆయన నువ్వు పడుకున్న ప్రతిసారి నీ దగ్గరకు వచ్చి నీ తల మీద నివర్తా, ఎందుకు నువ్వు అట్లా నా మీద అలగతావు, నేను లేనా, నా మీద నమ్మకోలేదా, నువ్వు నీతిమంతుడిగా చేస్తావంట కదా ప్రభువా. ఎవరు చెప్పారు నీకు? నా రక్తంలో కడగబడినప్పుడే నువ్వు నీతిమంతురాలు అయ్యావు. నా రక్తంలో కడగబడినప్పుడే నువ్వు నీతిమంతుడివి అయ్యావు. నీ క్రియలను బట్టి కాదు కొడక నువ్వు నీతిమంతుడివి, నా రక్తాన్ని బట్టి నువ్వు నీతిమంతుడివి. నన్ను నమ్ము చాలు, నేను చేస్తాను కదా. ఇప్పుడు ఏం కావాలి నీకు? పలాని కావాలా, నేను చేస్తాను కదా అని నువ్వు ఏ వారం రోజులుగా ఆనందం తినకుండా ఆయన మీద అలిగి ప్రార్థన కూడా చేయండి, నిద్రపోతుంటే అకస్మాత్తుగా నీ కొరకు గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వెళ్ళారా? ఆ వ్యాను పోయిన తర్వాత నేను పట్టించుకోలేదు, కానీ కొన్ని విషయాలు జరిగాయి. రక్త సంబంధి దగ్గర నుంచి అవమానపు మాటలు వచ్చిన తర్వాత నాకు గుండెల్లో బాధ కలిగింది. ప్రభువా, నేనే పొరపాటు చేశాను, అది కానీ తీసుకోకుండా ఉండుంటే అసలు బాగుండేది, తీసుకోవడం ఎందుకు, ఈరోజు అవమానం అవటం ఎందుకు అని నేను ఒక 4-5 రోజులు బాగా కృంగిపోయి నన్ను నేనే తిట్టుకొని, నువ్వు నమ్మదగిన వాడివయ్యా, నేను చేసిన శాడిస్టోని అని వదిలేసా పూర్తిగా. కానీ ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా నాకు బాధ కలిగేది. నేను ఒక మాట చెప్పా ఒక వ్యక్తితోటి, దేవుడు మరలా నాకు కారు ఇస్తేనే ఆ ఊరికి పోతా. ఆమె చెప్పండి గట్టిగా. మరలా నాకు దేవుడు ఏదో వెహికల్ ఇవ్వాలా, అప్పుడే నేను ఆ ఊరికి పోతా, అప్పుడు దాకా నేను పని తండ్రి అని చెప్పి దేవుడితో వాదం వేసుకొని ఆగిపోయి గమ్ముగా అసలు ఆ ఊరికి ఎన్నిసార్లు పిలిచినా పోకుండా ఆగిపోయా. నేను మర్చిపోయా, నేను ఏ రోజు కూడా నాకు బండి, కారు, వెహికల్ ప్రభువ సువార్తకి ఏం అడగలా. నా మీద నాకు కోపం, ఎందుకు చేశాను ఈ పొరపాటని. నేను అలిగి, నేను అడగకుండా, నేను చేయకుండా, నా మీద నన్ను తిట్టుకుంటా, నేను ఒక పక్కన పడి అల్లాడుతుంటే ప్రేమగల తండ్రి నా దగ్గరకు వచ్చి నా తల నిమిరి, ఎందుకురా నిన్ను తిట్టుకుంటావు, నేను లేనా, అవమానం జరిగిన దగ్గర నేను రెట్టింపుగా అంత నీకేమన్నా, నేను చేసే అద్భుతం చూడ ఎట్లా చూస్తావో అని రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా లేకుండా లక్షల రూపాయలు విలువైన ఆ వాహనాలు మన చేతుల్లో పెట్టాడంటే ఇంతకంటే ఏం ప్రేమ కావాలి తల్లి మీకు దేవుడి దగ్గర. నమ్మండమ్మా ఆయన్ని. ఆయన తప్ప నీ బ్రతుకును మార్చడానికి శక్తి గల వాళ్ళు ఇంకెవరు ఈ భూలోకంలో లేరు. భక్తి ఆటోమేటిక్గా చేస్తాం మనం, భక్తిని బట్టి అనుకోపకండి అసలు. అది పాత నిబంధన భక్తి.
కొత్త నిబంధనలో యేసు మీద ఆధారపడండి, యేసయ్యనే ప్రేమించండి, యేసయ్యనే వెతకండి, ఆయన్నే నమ్మండి. మీ కళలు కనండి, సాధించుకోండి అంతే. కళలు కనాల అంతే. ఎఫ్ఎఫ్ఆర్ అలాగే ఆడపడతారు, బిఎండబ్ల్యూ ఉండాలి. యేసునామములో రాబోయే రోజుల్లో నేను ఎఫ్ఎఫ్ఆర్ బిఎండబ్ల్యూ కారులో తిరుగుదాం గాక. చేస్తాడు చెడు జానపల్లన్న. మా జానపల్ల అప్పుడు భారత్ బెంజ్ అని రాస్తాడు. దేని మీద? భారత్ బెంజ్ అనే కంపెనీలో నుంచి ఏదో ఒకటి కొనాలని మా అన్న ఆటో మీద భారత్ బెంజ్ అని రాసుకో ఉంటాడు. అన్ని దేవుడు చూస్తున్నాడు, మన ఆశలన్నీ దేవుడు చూస్తున్నాడు. మనం అంత గొప్పగా దీవించబడాలని దేవుని కోరిక. నువ్వు నమ్మన్నా చాలు, నువ్వు నమ్ము, ఆయన మీద నమ్మకం పెట్టుకో. నీ స్థితిని విప్లవాత్మకంగా మార్చడానికి శక్తి గలవాడు మన దేవుడు. ఎవరు అనుకుంటారన్నా? అనాథ ఆడపిల్లని, అమ్మ సరితమ్మ తలే నువ్వే అనాల. అనాథ ఆడపిల్లని ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడక్క? ఎట్లా మార్చాడు? రాణి 127 సంవత్సరాలకు రాణిగా చేసినప్పుడు మనల్ని మార్చడా? మొన్నో మన కృపా మినిస్ట్రీ మాథ్యూస్ పాస్టర్ గారి కుమారుడు పెళ్లి జరిగిందన్న, నేను లైవ్లో చూసా. గుంటూరు కృపా మినిస్ట్రీస్ మాథ్యూస్ అన్న వాళ్ళ కొడుకు పెళ్లి జరిగింది. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసేవాడంట. ఆ మాథ్యూస్ అన్న ఏం చేసేవాడంటే, ప్రభువా నా ఇంట్లోకి ఒక పేద పిల్ల రావాలా. ఎవరు రావాలి? ఒక పేద పిల్ల రావాలి. ఉన్నోళ్ళు మాకొద్దు, మా స్థితిలో ఉండేవాళ్ళు మాకొద్దు. నాకు క్యాస్ట్ వద్దు, నాకు క్యాష్ వద్దు, డబ్బు వద్దు, కులం వద్దు. నాకు ఒక పేద బిడ్డని, ఆత్మీయురాల్ని నాకు అప్పగించు ప్రభు అని ప్రార్థన చేసేవాడంట. బిడ్డలారా, ఇప్పుడు నేను పెళ్ళిలో చూస్తే సేమ్ అన్న ఏమని ప్రార్థన చేశాడో. ఒక చిన్న సంఘం, ఒక పేద సంఘం, పాస్టర్ చనిపోయింది. ఆ పాస్టర్ గారికి 2 కూతుర్లు. బిడ్డలారా, 2 కూతుర్లు. ఆ 2 కూతుర్లులో చిన్న బిడ్డ, పెద్దమ్మాయికి పెళ్ళి అయిపోయింది. చిన్నమ్మాయిని దేవుడు వాళ్ళకి పరిచయం చేశాడు. వాడు అడిగినవన్నీ ఆ అమ్మాయిలో కనపడ్డాయంట. కనీసం మేము చాలా ఆశ్చర్యపడ్డాం. పెళ్ళికి ఆ అమ్మాయి తరపున ఎవరు రాలేదన్నా. అంత చిన్న సంఘం, ఆ అమ్మాయి దగ్గర ఎవరు లేరు. అంతా పెళ్ళికొడుకు తరపున వాళ్ళు ఆ అమ్మాయి చూసుకుంటున్నారు. ఒకటే మాట చెప్పాడంట, మీ అమ్మాయితో పాటు మీరు స్పూన్ కూడా పంపించకూడదు మా ఇంటికి. స్పూన్ కూడా, కనీసం స్పూన్ కూడా తేవద్దు, అన్నీ మేము చూసుకుంటాం అంతే. అమ్మాయి వస్తే చాలు మా ఇంటికి. అసలు ఈ రోజుల్లో అలా జరుగుతుందా? పాస్టర్లు కూడా తమ హోదాకు తగిన వాళ్ళని చూసుకుంటున్నారు. ఇప్పుడు పేద బిడ్డ కావాలి ఎవరు కోరుకుంటారు? ఇప్పుడు నేనంట, ఆ బిడ్డని దేవుడు ఎంత ప్రేమించకపోతే ఆ బిడ్డని ఆ స్థాయిలో తీసుకొని వెళ్ళాడు దేవుడు కదా తల. కాబట్టి నేనేమంటానంటే, స్థితి మార్చడం దేవునికి ఇంచి నిమిషంలో పని. ఒక బలమైన సంఘంలోకి పేద బిడ్డ వెళ్ళింది ఈరోజు. అంటే ఆయన అంటాడు, అమ్మ ఆ హదస్సాకు దొరికిన కృప నీకు దొరికిందమ్మా. ఆ అమ్మాయి పేరు కూడా హదస్సా, ఆ పెళ్లి కూతురు పేరు. ఓ అమ్మ హదస్సా, నీకు ఆ హదస్సాకు దొరికిన కృప నీకు దొరికింది ఇప్పుడు. నిజమే, దేవుడు అనుకుంటే ఎస్తేరు లాంటి అనాథ ఆడపిల్లలను సైతం రాణులుగా చేయగలిగిన వాడు. ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలా అంతే. తమ్ముడా, దేవుడినే ప్రేమించు. తమ్ముడా, దేవుడినే వెతుకో. చెల్లెలా, దేవుని మీదే నమ్మకం పెట్టుకో. నీ స్థితి ఎక్కడ పడినా అక్కడ నుంచి లేపుతాడు యేసునామములో నిన్ను. నీ పవిత్రతను బట్టి లేపడం కాదు, నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి లేపుతాడు. ఆయన రక్తం నిన్ను కొన్నాడు కాబట్టి లేపుతాడు. నువ్వు పరిశుద్ధ సహాయం అడుగు, బలహీనతలు అన్నీ పోతాయి. ఖచ్చితంగా నిలబడతావు నువ్వు దేవుళ్ళలో. శక్తిని ఆయన ఇస్తాడు నీకు. కాబట్టి నేను పాపిని, నేను వదిలేయండి, నేను నీతిమంతురాలి ప్రభువా, నీ రక్తమును బట్టి నీ అందరి విశ్వాసం బట్టి నీతిమంతురాలిని అని చెప్పండి. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకొని బిడ్డ ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్ కార్డు బిడ్డ ఎవరా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో